triplex villas at Kollur, APR Projects. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఫాస్టెస్ట్ కంపోజర్ అంటారు, ఫాస్టెస్ట్ సింగర్ అంటారు. షీ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ నన్ అదర్ దెన్ ఎంఎం శ్రీలేఖ గారు. విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. శ్రీలేఖ గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నాకు ఎంతో ఇష్టమైన పాట తాజ్ మహల్లో మంచు కొండల్లో. ఓకే, ఒక్కసారి నా కోసం. మంచు కొండలోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం. సూపర్. ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ ఆ వాయిస్ అంతే ఉంది మేడం. ఆన్ రికార్డ్ చిత్ర గారు పాడింది. అదే అంతే ఉంది, ఆఫ్ రికార్డు చాలా మంది అంటారు మీ వాయిస్ అంటే పర్టికులర్ రేంజెస్లో చిత్ర గారు లాగా ఉంటుంది. సౌండ్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది మేడం? ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 80 to 90 పిక్చర్స్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. 80 పిక్చర్స్, అది కూడా ఒక ఫీమేల్. ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు మ్యూజిక్ డైరెక్టర్గా అమ్మాయి. అసలు అవన్నీ తట్టుకొని 80 పిక్చర్లు ఎలా చేశారు? అసలు నాకు అదే పెద్ద డౌట్గా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 10-15 సినిమాలు చేస్తేనే ఏదో ఒకటి పట్ మన వెళ్ళిపోయింది అలా. అసలు టైం కూడా తెలియలేదు. సో తిరిగి చూసుకుంటే సో మెనీ ఎక్స్పీరియన్సెస్, సో మెనీ స్ట్రగుల్స్, సో మెనీ బ్లాక్ బస్టర్స్. శ్రీలేఖ నేనైనా చేసింది సాంగ్స్ అన్నీ కంపోజ్ చేసిందంతా నేనైనా. ఇంత సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాను. ధర్మచక్రం కానీ, తాజ్ మహల్ కానీ, ప్రేమించు. బట్ నేను హిట్స్ ఇచ్చిన సినిమాల కంటే కూడా అయ్యో పలానా సినిమా అలా చేసి ఉంటే బాగుండేది, అయ్యో పలానా సినిమా హిట్ అయి ఉంటే బాగుండేది అంటే కొన్ని సినిమాలు మేము చాలా హోప్స్ పెట్టుకుంటాం. కొన్ని సినిమాలు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా డెఫినెట్ హిట్ అని. సో అలాంటి హోప్స్ పెట్టుకున్న సినిమాలో అవి కొంచెం ఆడుంటే బాగుండేదేమో, అయ్యో ఆ సినిమాలో ఆ బీజం ఎందుకు అలా చేశాను, లేకపోతే ఆ ట్యూన్ ఎందుకు ఇంకా బాగా చేయలేదు, ఇలాంటివి ఎక్కువ నేను తలుచుకుంటూ ఉంటాను. సో ఆ టైంలో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ టైం ఆ పీరియడ్లో ఎంఎం శ్రీలేఖ గారు కావచ్చు, ఎంఎం కీరవాణి గారు కావచ్చు, ఎస్ఎస్ రాజమౌళి గారు కావచ్చు, అప్పుడు మీరందరూ బిగినింగ్ స్టేజ్ అనమాట. ఎవరికి వాళ్ళు నిరూపించుకునే ఒక స్టేజ్లోనే ఉన్నారు. అప్పటికి అన్నయ్య పెద్ద డైరెక్టర్ గారు లేదండి. అంటే రాజమౌళి అన్న అప్పటికి అసలు తనకు డైరెక్షన్ ఉద్దేశమే లేదు అసలు, బేసిక్గా లేదు. సో కిరణ్ అన్నయ్య నేనే ఇద్దరమే వీఆర్ ఇన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. ఓకే. బట్ అన్న దగ్గర అసిస్టెంట్ వర్క్ చేశారు కదా? అన్న దగ్గర చేశాను, అసిస్టెంట్గా వర్క్ చేశాను, కోరస్ పాడాను, తన దగ్గర ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాను, సోలో సాంగ్స్. కానీ ఏంటి ఫస్ట్ మిమ్మల్ని బాలుగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే మీరు పాడగానే కాకిలాగా పాడుతున్నావు, నువ్వు సింగర్ ఏంటని. అవునండి అన్నారు. కానీ తర్వాత ఈ కాకి కోకిలేందని కాకి కోకిలేందని కూడా ఆయనే అన్నారు. ఆ మాట కోసం సింగింగ్ నేర్చుకున్నారా లేకపోతే మీకు ఇష్టమా? ఏది కాకి కోకిలైందన్న అసలు ఆ మాట అంటారు మనకి ఎలా తెలుసు, వి డోంట్ నో కదా. బట్ ఆయన కాకిలా ఉందన్నారన్న దానికి నాకు ఫైర్ వచ్చేసింది, కోపం వచ్చి. సో ఎలాగన్నా సింగర్ అవ్వాలని అనుకున్నాను. బట్ అనుకోకుండా ఈ మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ సాంగ్ డ్యూయట్ సాంగ్ కూడా బాలుగారితోనే పాడడం జరిగింది. సాంగ్ అయిపోగానే అన్నారా? సాంగ్ అయిపోగానే అన్నారు వెంటనే. అది నాకు ఇంకా బాగా గుర్తు. కోదండ పనిలో మన కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాను ఆయనకిద్దరు సినిమాలో, అందాలమ్మో అందాలు. అదే పాట పాడిన తర్వాత మళ్ళీ అగైన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ కోటి గారు అనమాట. 2 days తర్వాత మళ్ళీ అదే సినిమాలో ఇంకో సాంగ్ మధుమాసపు మన్మధరాగమా, నాకు బాగా ఇష్టం ఆ సాంగ్. సో ఆ సాంగ్ కూడా పాడించారు అదే సినిమాలో. 2 బాలుగారితో. ఎలా అనిపించింది ఫస్ట్ పాటే డ్యూయిట్? పెద్ద సింగర్ బాలుగారు అంటేనే ఒక కెరటం అనుకుంటారు అప్పుడులోనే. అవునవును. సో ఆయనతో పాడినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ మీకు? ఫస్ట్ ఆయనతో పాడినప్పుడు యాక్చువల్గా చెమటలు పట్టింది, ఎందుకంటే ఆయన పక్కనే కూర్చుని ఉన్నారు. ఇప్పుడంతే ఎవరికి వాళ్ళు పాడేసే ఫెసిలిటీ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఒకే చోట కూర్చొని ఆయన పాడిన తర్వాత ఆయన పాడింది నేను పాడడం. సో ఇట్లా పరిస్థితి అప్పుడు అలా ఉండేది. సో ఆయన పక్కన కూర్చుంటే చెమట పట్టేసింది నాకు ఫస్ట్. బట్ హీ స్టార్టెడ్ ఎంకరేజింగ్. ఒక పల్లవి చరణం అయిన తర్వాత ఇలా పాడు అలా పాడు, అక్కడ గమకం ఇలా చెప్పు అనగానే కొంచెం ధైర్యం వచ్చింది, ఓకే మెచ్చుకున్నారు అని. సో ఆయన ఒక మాట అన్న తర్వాత ఐ ఫెల్ట్ ఓకే నేను కూడా సింగర్నే.
సో కాకి కాదు, సో కోకిల అని. అంటే స్కూల్కి వెళ్ళాల్సినప్పుడే మ్యూజిక్ పాఠాలు నేర్చేసుకున్నారు, కాలేజ్కి వెళ్ళాల్సినప్పుడు అంతా కూడా మ్యూజిక్ ట్యూన్స్ చేసేసి కాలేజీలో స్కూల్లో లేదు. స్కూలు కాలేజ్ మొత్తం ఇదే. ఎలా మేడం 8 yearsలో మ్యూజిక్ కంపోజ్ చేయటం ఏంటి అసలుకి, ట్యూన్స్ చేయటం ఏంటి అసలుకి? నాకు కూడా తెలియదండి. ఇప్పటికీ మీరు అంటారు కదా, ఇప్పటికీ ఎలా కూర్చుంటే నేను కంపోజ్ చేయగలనా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. బట్ వెన్ ఐ సిట్ అండ్ ఆ కీబోర్డ్ మీద అలా వేళ్ళు పెట్టగానే అది ఎక్కడి నుంచి వస్తుందో ఐ డోంట్ నో. ట్యూన్ అవి వచ్చే సెకండ్ వరకు కూడా ట్యూన్ ఏంటో నాకు తెలియదు. అన్నం చూసి ఇంపాక్టా లేకపోతే మీ అంతటి మీ ఓన్? రియల్లీ అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్ కాదు, నాకు ఇన్స్పిరేషన్ ఇళయరాజా గారు. ఓకే, మ్యూజిక్లో ఇప్పటికీ ఎప్పటికీ కూడా. బట్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నది ఇన్స్పిరేషన్ వచ్చి కారు. అన్నయ్యకి కారు వచ్చింది, పికప్ చేసుకుంటుంది, నాకెందుకు కారు రాదు, నన్ను ఎందుకు పికప్ చేసుకోరు? దట్ ఈస్ అ ట్రిగర్ పాయింట్. అది ఫస్ట్ సాంగ్ ఏది మేడం మీరు యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్గా చేసిన సాంగ్? ఫస్ట్ అంటే నేను అసలు వేళ్ళు పెట్టి అసలు నా సొంతంగా చేసిన కంపోజ్ సాంగ్ వచ్చి ఏడవకేడవకేడవకమ్మ అని ఒక సాంగ్. అది ఫస్ట్ నా నోట్లోంచి నా 8 ఏళ్ళు అప్పుడు కంపోజ్ చేశాను అన్నాను కదా, అది ఆ సాంగ్ కంపోజ్ చేశాను. అది ఆ తర్వాత కొన్నేళ్ళకి కీరవాణి అన్నయ్య తన సినిమాలో తను తీసుకున్నాడు, నన్ను అడిగి శ్రీలేఖ ట్యూన్ తీసుకున్నాను ఫస్ట్ కంపోజ్ అంటే. ఆ సిచ్యువేషన్కి తనకు ఎన్ని చేసినా డైరెక్టర్ ఇస్ నాట్ సాటిస్ఫై అవ్వలేదు. ఎస్పి పరశురామ్ నాకు ఇష్టమైన ఇద్దరు కాంబినేషన్, చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు ఫేవరెట్. అసలు ఇంకేముంది, అసలు ఎగిరి గంతేసా. ఆ అమ్మాయికి కళ్ళు పోయినప్పుడు పాలిస్తూ పాట, కేడవ కేడవ కేడవకమ్మ అమ్మకు ప్రాణం నువ్వేనమ్మ, పాలు వెన్న పోసి కలిపానమ్మ, ఇది అమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద, ఇది చల్ల చల్లని చందమామ ముద్ద. మీకు విచిత్రం ఏంటంటే, సరే ట్యూన్ అయితే కంపోజ్ చేశాను, లిరిక్ కూడా నోటితోనే వచ్చేసింది. యాక్చువల్లీ ఆయనకు చిన్న మార్చారు, అమ్మకి ప్రాణం నువ్వేను. యాక్చువల్గా నా లిరిక్ ఏడవకేడవకమ్మ ఇంచక్క నువ్వు పోతేనవమ్మ, పాలు వెన్న. ఆ ఏజ్లో నాకు ఏం తట్టినో ఆ పదాలు అదే టచ్ అయ్యి బాగా అందరికి హార్ట్ టచ్ అయ్యే సాంగ్ అది. అదే అంటే కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఇట్స్ స్పిరిచువల్ పవర్ అండి, అంతే అంతే. అమ్మవారు అలా పలికించకపోతే ఇంట్లో అందరూ స్పిరిచువల్. యా, ఎప్పుడు పూజలు పునస్కారాలు వెరీ యాక్చువల్గా అందరూ మమ్మల్ని ఆర్థడాక్స్ ఫ్యామిలీ అలా అలా ఉంటారు అంత. యార్ బట్ నాన్నగారేనండి. నాన్నగారికి శ్రీదేవి గారు ఫోటో చూపిస్తారంట, చూడు శ్రీదేవిని చూడు అక్కడ పెద్ద యాక్టర్. ఇలా నెలగానే ఇదే అంటే అసలు బాడీ లింకించేశారు అలాగే శ్రీదేవి 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 శ్రీదేవి. అసలు శ్రీదేవి అంట చిన్నప్పుడు ఫోటో చూడడమే, క్షణక్షణం అప్పుడు కీరవాణి అన్నయ్యతో వర్క్ చేశాను కదా, తను కూడా వచ్చేది ఆ పాట పాడడానికి, డబ్బింగ్ చెప్పడానికి. అసలు నా ఆనందానికి ఇంక అంతులే, అలా చూస్తూ ఉండేదాన్ని ఎలా శ్రీదేవిని, ఇంకా ఇలా పక్కనే కదా ఉంటుంది. తను అడిగింది కూడా నా సినిమాకి, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నీది కూడా ముద్దు ముద్దుగా ఉంది కదా వాయిస్, నా దానికి నువ్వే డబ్బింగ్ చెప్పు అని. కీరవాణి అన్నయ్య ఒప్పుకోలే, ఛాన్స్ మిస్ అయ్యా. చెప్పా అన్నీ చెప్పా. సో ఇట్లా అనేది అమ్మాయి సో క్యూట్ అది. అప్పటికి నాకు 10 అనుకుంటా. యా, 10 to 11 years. ఎందుకంటే 12 yearsకి నేను నాన్నగారి సినిమా చేశాను కదా. ఓకే, నాన్నగారు అనే మూవీ నా 12 years. సినిమా అప్పుడు క్షణక్షణం అప్పుడు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయంట మేడం. ఆర్జీవి గారు మ్యూజిక్ ట్యూన్స్ నేర్పించుకున్నారంట మిమ్మల్ని. ట్యూన్ కాదు, ఆ బిట్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అదే చాలా పెద్ద కీబోర్డ్ ఉండేది, దాని మీద నాకు నేర్పించు బిట్టు అని. కీరవాణి అన్నని అడిగితే ఊరుకోండి సార్ అని తను నవ్వేసి తీసాడంట. నిజంగా పక్కన నన్ను పట్టుకున్నారు అనమాట, నేర్పించు అని. సో ఆ బిట్ని నేర్పించా. నేర్చుకున్నారా? మ్యూజిక్ ఎక్కుతుందా ఆయనకి? ఆయనకి ఇంట్రెస్ట్ అండి, ఏదో ఒకటి ప్రతిదీ మ్యూజిక్ అనే కదా, మ్యూజిక్ డాన్స్ అన్ని ప్రతిదీ నేర్చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. క్షణం నుంచి ట్రావెల్ చేస్తున్నారు, ఇప్పుడు ఆర్జీవిని కూడా చూస్తున్నారు. ఆర్జీవి గారు ఫస్ట్ నుంచి ఇలానే ఉంటారండి? ఇప్పుడు అంత క్లోజ్గా తెలియదు కానీ, బట్ ఇప్పుడు అంటే నా విషయంలో మాత్రం సేమ్ అలాగే. అదే యాటిట్యూడు, అదే ఫ్రెండ్లీనెస్, అదే బబ్లీనెస్, అదే సరదా. ఏదైనా సరే ఆయన లైట్గా తీసుకుంటారు. సో వర్క్ మీద ప్యాషన్ ఇప్పటికీ అంతే. ఇప్పటికే ఆయన సినిమాలు తీస్తున్నారంటే 24 క్రాఫ్ట్స్లో ఏం జరుగుతుంది అన్నీ. కలిసారు ఈ మధ్య ఆర్జీవి గారిని ఎప్పుడన్నా? లేదండి, చాలా కాలం అయింది కలిసి. ఫోన్లో టచ్లో ఉంటారు? యా, ఫోన్లో టచ్లో. యా.
ఫస్ట్ నేనే మీకు ట్యూన్ నేర్పించాను. ఆయన గుర్తు, ఆయన నన్ను ఎక్కడ చూసినా గురుగారు అని పిలుస్తుంటారు. ఆయన ఇంకా మర్చిపోలేదు, ఆయన మర్చిపోలేదు, ఇంకా గురుగారు అనే చెప్తుంటారు. ఎవరికైనా పరిచయం చేసినాడు మా గురువు అయ్యా, కొంచెమే నేర్పింది మొత్తం నేర్పలేదు అని అంటుంటారు. కానీ మేడం 12 yearsకి మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అంటే అసలు నిజంగా ఇండస్ట్రీ మొత్తం ఒకసారి అలా చూసి ఉంటుంది. అంటే అట్లీస్ట్ దాసనారాయణ గారు అని ఉంటారు, ఏంటి నీకు అనిపించిందా అమ్మాయి మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి, ఇంత సినిమా పెట్టుకుని ఇంత పెద్ద డైరెక్టర్ 12 years అమ్మాయికి ఏం తెలుసు అని మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు అని కూడా మాటలు వచ్చి ఉంటాయి కదా అప్పుడు. కానీ దానికి దాసనారాయణరావు గారు ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఆయనే కదా ఇచ్చారు. ఆయనే అన్నారు యాక్చువల్గా, ఏంటంటే మీకు ఏమైనా మతిపోయింది అంత చిన్నపిల్లకి మ్యూజిక్ డైరెక్టర్, బికాస్ ఆ టైంలో ఆయన ఈజ్ అ లెజెండ్, ఈజ్ అ టాప్ డైరెక్టర్ ఆయన. సో అంటే విజయవాడలో అర్జెంట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ అందరినీ కూర్చోబెట్టి ఆయన అంటే ఆ సినిమాలో కాకుండా కొత్త సిచ్యువేషన్లో టక్కా చెప్పడం, నేను ట్యూన్ చేయడం, టక్కా చెప్పడం. సో ప్రెస్ అందరూ కూడా, సో ఈసారి నుంచి ఎవరన్నా ఆ మాట అంటే నేను ఊరుకోను. గురువు అంటే మా పెద్దనాన్నగానే చెప్తానండి, కీరవాణి గారు వాళ్ళ నాన్నగారు, శివశక్తి దత్త గారు. ఆయన బేసికల్ ఈజ్ నాట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయనకి రాని కళ్ళ లేదు, ఆయన ఏమన్నాలో తెలియదు, వర్సటైల్ టాలెంట్. సో ఆయన హీజ్ అ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్ అండ్ లిరిక్ రైటర్, అన్ని భాషల్లో రాస్తారు. అండ్ హీజ్ ఎక్స్ట్రాడినరీ పెయింటర్. మీరు చూస్తుంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో మీకు పెయింటింగ్ అని ఆయన ఇప్పటికీ పెయింట్స్ వేస్తారు. హీజ్ నౌ 86 years. సంస్కృతం రాయాలి అంటే, అలాంటి పాటలు రాయాలంటే ఆయన తర్వాతే. సో ఆయన నేను చిన్నప్పుడు అన్నయ్య నాకు హార్మోనియం పెట్టి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు వాయించుకోవడానికంటే, ఆయన కీరవాణి అన్నయ్యతో మాట్లాడి ఆదివారం హార్మోనియం తీసుకుని ఆయనకు వచ్చిన రాగాలేదో నాకు నేర్పించి, సో హీజ్ మై గురు గైడెన్స్. అసలు ఇప్పటికీ కూడా నాకు లిరిక్ ఏమన్నా ఉంటే, మొన్నే నేను తిరుపావి అనే తిరుపావి తెలుసు కదా మీరు, దాన్ని తెలుగులో అన్వయించి బాపు రమణ గారు ఎప్పుడో రమణ గారు రాసి పెట్టేశారు. బాపు గారి కళ అది ఆల్బమ్ చేయాలని. వారి అబ్బాయి ముళపూడి వరా గారు దాని ఆల్బమ్ కింద చేశారు. అందులో 2 songs నేను చేశాను. మొత్తం 32 పాటలు, 32 పాసురాలు అవి. ఒక మ్యూజిక్ డైరెక్టరు కొన్ని పాటల కింద కీరవాణి అనే 3, బాలుగారు 3, నేను 2 అలా తీసుకున్నాను. అది పాట రూపంలో ఉండదండి, వచన రూపంలో ఉంటుంది. అసలు దాన్ని ఎక్కడ విడగొట్టాలి, ఎక్కడ కట్ చేయాలి నాకు తెలియదు. అది పెద్దనాన్న గారి దగ్గర తీసుకొస్తే, అమ్మ ఇక్కడ విడగొట్టాలి, ఇక్కడ కామా ఇవ్వాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఈ కటింగ్ ఇది, ఈ తాళం ఇదని అని చెప్పింది ఆయన. సో నాకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఆస్క్ హిమ్. అన్న గైడెన్స్ ఎవరు? నేను అడగను. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవటం అంటే, అమ్మాయిలు బేసికల్గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కడ లేదు ఇప్పుడు. ఈ ఇష్టం లేకపోతే చిన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా, ఏడవకమ్మ ఈ పాట లేకపోతే మిగతా ట్యూన్స్ చేసినప్పుడు, నువ్వు ఎంత మంచి ట్యూన్ చేస్తే నీకు అంత మంచి ఐస్ క్రీమ్ కొనిస్తాను, సో ఇట్లా ఎంకరేజ్ చేసేవాడు. సో తనకి ఇష్టం లేకపోతే అలా చేయడు. అసలు అమ్మాయిలు మ్యూజిక్ డైరెక్టర్ అవటం ప్లస్ అంటారా మైనస్ అంటారా ఇండస్ట్రీ మీకు తెలిసినంత వరకు? అది నాకు నేను ఎలా అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు హిట్ అయ్యావు కాబట్టి నీకు ప్లస్ కింద అనిపించవచ్చు అని అనొచ్చు. బట్ ప్రతి ఫీల్డ్లోనే దానికి ఉంటే స్ట్రగుల్స్ దానికి ఉంటాయి. బట్ బేసిక్గా ఏదైనా కానీ లక్ ఫేవర్ చేయాలండి, ఆ ఒక్క మాట నేను చెప్పగలను. సో నాకంటే ఇంకొకరికంటే సోకాళ్ళు ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఉంటే టాలెంటెడ్ ఇంకా చాలామంది ఉండొచ్చు. బట్ వాళ్ళకి లక్ ఫేవర్ చేయండి, దే కాంట్ డూ ఎనీథింగ్. ఛాన్సెస్ రావాలి కదండి, ఆపర్చునిటీస్ రావాలి. టాలెంట్ ఎంతమందికి లేదు, చాలామందికి ఉంది. సో నేను బేసిక్గా దాన్ని నమ్ముతా. గోరంత లక్ ఉంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో బట్ ఇండస్ట్రీలో ఎక్కువగా 24 క్రాఫ్ట్స్లో మెయిన్ క్రాఫ్ట్స్ అంటే మ్యూజిక్, ఫైట్స్, సీన్స్, డైలాగ్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి, డిఓపి ఇవన్నీ ఉంటాయి. బట్ వీటిలలో అబ్బాయిలనే కొంచెం కఠినంగా మాట్లాడతాం కొంచెం ఏదైనా తేడా వచ్చినప్పుడు. అలాంటి కొంచెం అబ్బాయిలు కాబట్టి పట్టించుకోరు. అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా. 80 సినిమాలు ఎలా పాజిబుల్ అయింది శ్రీలేఖ అనే ఒక వ్యక్తి కంటే ఏం చెప్తారు, ఎప్పుడు ఎవరు తిట్టలేదు మిమ్మల్ని? బేసిక్గా తిట్టలేదు. కూడా రామానాయుడు గారు, దాసనారాయణరావు గారు వీళ్ళతో వర్క్ చేస్తున్నారు. తిట్టలేదండి. తిట్టడం అంటే ఇట్ మీన్స్, ఇప్పుడు తిట్టడాల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు అత్యుత్తమైన వ్యక్తి అనుకోండి, జస్ట్ ఒక సీరియస్ లుక్కే మీకు చచ్చిపోయినంత ఫీలింగ్ అవుతుంది. వాళ్ళు ఏం అనక్కర్లా, ఏంటిది అంటే చాలు, కాంట్ డైజెస్ట్. ఏది ఆ లెవెల్లో మనం ఒక నాన్న స్థానంలోనో, ఒక గురువు స్థానంలోనో, లేకపోతే ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషి అన్న స్థానంలోనో ఒక ఆయన చూసుకుంటున్నప్పుడు, ఆయన ఏంటిది అంటేనే మీరు అసలు తట్టుకోలేరు. ఎందుకు ఇలా అన్నారు, తిట్టక్కర్లే, ఏమనక్కర్లే. బట్ కొంతమంది
సో ఆ వాల్యూ తెలియని వాళ్ళు ఏదో మాట అంటారు, తిడతారు, బట్ అవతల వ్యక్తిని బట్టి కూడా ఆ మాట మారిపోతుంది. సో సపోజ్ శ్రీలేఖ గారు చేస్తున్నారు, నో చాలా టాలెంట్ అంటే ఒక మాట మాట్లాడే ముందర ఒక 10 సార్లు ఆలోచించి దే టాక్. సో అలాగ నాకు ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి రాలేదు. బట్ నాయుడు గారి దగ్గర మాత్రం బడ్జెట్ విషయంలోనే ఎప్పుడు మా ఇద్దరికి కూడా వచ్చింది. బడ్జెట్ అసలు మొత్తం లిస్ట్ వస్తుంది ఇలాగా, ఏంటి ఇక్కడ 4 ట్రంపెట్లు పెట్టి, అప్పుడంతా లైవ్ ఇన్స్ట్రుమెంట్సే కదా ఎక్కువ, ఎందుకు 50 వైలన్లు ఎందుకు ఈ పాడు, సార్ బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది సార్ అన్న, నీకు బాగానే ఉంటుంది, డబ్బు పెట్టేవాడు నేను, నాకు బాగోవాలి కదా అనే. సో అలా తిడతా ఉంటారు. సో ఆయన ఒకవేళ నిజంగా ఒక మాట అన్నా కూడా ఒక తండ్రిని ఒక పిల్లని తిడితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది మనకేమీ చివుకమందు. సో అట్లా. బట్ నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే పెరిగి వచ్చాను కాబట్టి నన్ను ఎవరు ఇప్పటి వరకు తిట్టలేదు, తిట్టే పరిస్థితి నేను తిట్టిన పడనంట కదా ఆఫ్ కోర్స్. సో నాకు చాలా బేసిక్గానే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అసలు మాట పడేదే కాదు, మాట బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు నేను అలాంటి పరిస్థితి రాలేదు. కోపిస్ట్ అంటారు శ్రీలేఖ గారు, నిజమేనా? కోపిస్ట్ కాదు, బేసిక్గా రిజర్వ్డ్, దాన్ని కోపిస్టే అని అనిపిస్తుంది బయట వాళ్ళకి. బేసిక్గా రిజర్వ్డ్, నా పని ఏంటో నేను చూసుకుని వెళ్ళిపోతాను. అవును, ఎక్కువ కనపడదు, ఆర్పాటు ఉండదు ఎక్కడ అనేది. ఏదైనా సినిమా ఫంక్షన్స్లో కూడా ఒకవేళ అటెండ్ అయినా అలా ఏదో అంటే మెరుపుతీగ అంటారు కదా, అలా వచ్చి అలా వెళ్ళిపోమ్మా మెరుపుతీగ అంటారు. ఐ వాంట్ స్టే ఎనీవేర్. రాజమౌళి అన్నయ్య సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అన్నయ్య శాంతి నివాసం చేసేటప్పుడు కూడా కొన్ని ట్యూన్స్ చేశారని కూడా. యా, శాంతి నివాసానికి నేనే చేశాను అన్నయ్యకి. బట్ సపోర్ట్ ఇన్ ద మీన్స్ ఐ ఆల్వేస్ హ్యాడ్ హిస్ బ్లెస్సింగ్స్, అంతే. అన్న ఇన్ని సినిమాలు తీశారు, సూపర్ డూపర్ హిట్స్ తీశారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్లో లిస్ట్లో ఉన్నాడు అన్న. బట్ ఎప్పుడైనా కానీ ఈ సాంగ్ కానీ, ఈ సాంగ్ కంపోజిషన్ కానీ, ఈ సాంగ్ శ్రీలేఖ చేత పాడిస్తే బాగుండు అని అనుకోకుండా ఏది కూడా చేయించలేదు మీతో. ఎప్పుడైనా బాధపడ్డారా? ఎందుకు బాధ, ఎందుకు దానికి? ఇంట్లో అన్నయ్య సపోర్ట్ సరిగా లేనప్పుడు ఒక సాంగ్ కూడా నాతో పాడించలేదే అనిపించకపోవచ్చు. దానికి ఏముంది, దానికి ఏమన్నా రూల్ ఉందా, లేకపోతే అనిపించాలని ఏమన్నా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్స్పెక్టేషన్ లేదు తనకు అనిపించాలి, తను పాడించాలి అని. పాడిస్తే బాగుంటుంది, పాడించకపోతే ఓకే. ఎందుకంటే ఎవరి ఇది వాళ్ళకు ఉంటుందండి, ఎవరు. సో తనకు కుదురుండొచ్చు, కుదురుపడు, లేకపోతే ఇది కాదులే ఇంకో సినిమాలో, లేకపోతే ఇంకేదైనా తన మైండ్లో ఉండుండొచ్చు, ఇలాంటి సాంగ్ వచ్చినప్పుడు తనతో పాడిద్దాం, లేదా తను అడిగినప్పుడు కేరవణనే కాదని ఉండొచ్చు, తెలియదు కదా. సో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రాజమౌళి గారు నాకు బాగా క్లోజ్, ఎందుకు ఇవ్వలేదు ఆఫర్ అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ యు ఆర్ ఇన్ ద ఫ్యామిలీ. అన్న ఏంటి అన్న నాకు కూడా ఇవ్వట్లేదు, బయట కూడా ఏమి ఇస్తారు అన్న ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉండదా మేడం? నిజంగా చెప్పండి, గిల్టీ. అయ్యో నిజంగా అండి, నేను అబద్ధవాడిని అందరికీ తెలుసు, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు అసలు నేను ఎప్పుడు అనుకోలే అలా. మీకు ఎప్పుడైనా అండి ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే బాధ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు బాధ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ సింగర్, ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే నాకు ఏదో ఎప్పుడన్నా ఏ విషయమైనా సరే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని బాధపడే అలవాటే లేదు నాకు. పెట్టుకోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు? వస్తే హ్యాపీ, బోనస్, రాలేదా ఓకే. బట్ మీరు అడగటం ఎప్పుడైనా జరిగిందా? అన్న నేను చేస్తాను ఒక సాంగ్ నేను అడగలేదు. ఇంత గట్టిగా ఉంటారు శ్రీలేఖ గారు? గట్టిగాను కాదు కానీ నా నేచర్ వదిన సైడ్ నుంచి కానీ నా నేచర్ అంతే. ఊరికే అడగల అంటే అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇస్తే అన్నయ్యకు ఉంటే డెఫినెట్గా ఇస్తాడు కదా, ఆ ఛాన్స్ ఉంటే, ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్గా వస్తుంది. అడిగి వాళ్ళ అనవసరంగా ఇబ్బంది పెట్టు. బేసిక్గానే నాకు మొహమాటం ఎక్కువ. సో కలుస్తుంటారు అన్నయ్య ఎప్పుడన్నా? అన్నీ కలుస్తుంటాం. మిగతా పిచ్చాపాటి అన్నీ మాట్లాడుకుంటాం కానీ ఇదొకటి, ఈ టాపిక్ ఇదొకటి టాపిక్ ఆయన తీసుకురాడు. ఏంటనే ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది షూటింగ్, ఏంటి ఎక్కడ ఇవాళ, దట్స్ ఆల్. ఇంట్లో ఉంటే అంతే. వదిన ఎప్పుడైనా కేక్ పంపిస్తే బాగుంది, వదిన కేక్ ఎలా రెడీ చేసి ఎలా తయారు చేసి, ఈ మాటలు ఉంటాయి తప్పితే నో ప్రొఫెషనల్ టాక్స్. ప్రొఫెషనల్గా అయితే మీ లెవెల్ మీరు మెయింటైన్ చేస్తారు, బట్ పర్సనల్ లెవెల్లో వెరీ క్లోజ్ టు అన్నయ్య. పర్సనల్ ఏం గ్యాప్ రాలేదంటారు ప్రొఫెషనల్గా పర్సనల్గా? లేదు. కానీ కీరవాణి అన్నయ్య అన్న కాంబినేషన్లో కూడా తెలియదు కదా? అన్నయ్య అంటే ఇంతకు ముందర పాడాను, బట్ ఈ మధ్యకాలంలో పాడలేదు. అంటే ఈ 10 yearsలో పాడలేదు. ఈ 10 yearsలో అంటే తను కూడా చేసింది రాజమౌళి అన్న పిక్చర్స్ ఎక్కువ కాబట్టి, సో జరగలేదు.
అంటే చాలామంది అనుకున్నారు అనమాట ఎంఎం కీరవాణి, ఎంఎం శ్రీలేఖ, రాజమౌళి కాంబినేషన్లో ముగ్గురు పేర్లు చూడాలి అని. సో అది ఎప్పుడు వస్తుందో. మీరు ఇది కూడా పాడారు కదా మేడం, మన శ్రీదేవి అరవింద్ స్వామి ఒక సాంగ్ దైవరాగం అనుకుంటా. అయ్యో నాకు చాలా ఇష్టం. అసలు చాలా అంటే చాలా టైమ్స్ విన్నాను. చాలా మందికి తెలియదు, అలానే చాలా మంది దానికి ఎంతమంది సైలెంట్ ఫ్యాన్స్ ఉన్నారో చెప్పలేను అసలు. యా 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 అనేది వస్తుంది. యా 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 నెమలి కన్నుల కలయా, యా 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 మురళి మోహనయా, నీ కన్నుల్లో తానానా ఏదో రాగం, తానానా నానా పొంగే భావం, ప్రియా ననా ననా కలిసినదయా కనన నిలయా కవించుకోవయ్యా. సూపర్. అదొకటి. శిశిర కాల మేఘమిథునరతి పరాగము, అదో దేవరాగము. 2 పాటలు. ఎవరు మేడం దానికి డైరెక్టర్ ఎవరు? మలయాళం డైరెక్టర్. మలయాళం. యా, యాక్చువల్గా మలయాళం మూవీ, సో డబ్బింగ్ తెలుగు. తమిళ్లో కూడా మంచి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సినిమానే ఐ థింక్ ఇళయ దళపతి విజయ్ అని. విజయ్ అండి, అవును. నాళై తిరుపతి. తనది ఫస్ట్ సినిమా, నాది ఫస్ట్ సినిమా. ఓ తనది ఫస్ట్. యా, తనది ఫస్ట్ మూవీ. ఓకే. యా. కానీ ఎలా ఉంటుంది విజయ్తో ఇప్పుడు అక్కడ? విజయ్ యా సూపర్ స్టార్. బట్ ఈ విజయ్ మీరు మోర్ దెన్ సినిమా ఇండస్ట్రీ పక్కన పెడితే మంచి ఫ్రెండ్స్ అని మేము విన్నా. అవునండి, అవును. ఇప్పటికి సినిమాతో సంబంధం లేదు. సో ఇప్పటికి చెన్నై వెళ్ళిన ర్యాప్ ఉంది, ఇంటికి వెళ్ళటం, కలవటం, భోజనాలు ఇదంతా ఉంది. అదే పలకరింపు ఇప్పుడు కూడా. సో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు కానీ, డైరెక్టర్, వాళ్ళ మిసెస్ కానీ, సో లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విజయ్ దళపతితో? చెప్పారంటే యూఎస్ నుంచి రాగానే చెప్పు శ్రీలేఖ సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను అని పాపం తను చదువుకుంటూ ఉండి తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు అనుకుంటూ ఉంటాం, అయ్యో ఆ రోజు చేయకపోతే ఈరోజు నా సూపర్ స్టార్ కాదు కదా, నవ్వుతూ ఉంటాడు. ఎలా ఉంటారు మేడం విజయ్ అసలు? అంటే చాలా రిజర్వ్డ్ గా కనపడతారు ఆయన ఎక్కడ చూసినా కానీ. అసలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు అసలుకి? అంటే ఫ్యామిలీ, తను వర్క్ అంటే సేమ్ చెప్తాగా, నా ఇదే వర్క్ అంటే వర్క్. సో అట్లా ఉంటాడు. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అది లేదండి, ఫస్ట్ సినిమా అంత యావరేజ్. యా, అంత పెద్ద హిట్ కాదు. ఆ తర్వాత చేయలేదు. అంటే నేను ఇటు తెలుగు రావడం వరుసగా చెప్పాను కదా, నాన్నగారు, కొండపల్లి రత్తయ్య, శివయ్య, ధర్మచక్రం, వరుసగా నేను ఇటు బిజీ అయిపోవడం వల్ల నేను మళ్ళీ అటు వెళ్ళే పరిస్థితి రాలేదు. సో వెళ్ళుంటే చేసేదాన్నేమో. బట్ తమిళ్లో మటుకు అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్ అయితే పాడారు. తమిళ్లో సాంగ్స్ పాడాను. నాది సూపర్ హిట్ సాంగ్ మన నాడోడిగల్ మూవీలో. ఓకే, అది మీరే పాడారు? నేను పాడాను. తెలుగులోనే నేనే పాడాను, తమిళ్లోనే. చాలా బాగుంటుంది. కానీ ఆ జానర్ కూడా మిమ్మల్ని బాగా తీసుకోవచ్చు. తర్వాత 1-2 పాడాను కానీ చాలా సార్లు అనుకున్నాను ఎల్ఆర్ ఈశ్వరి గారు ఎవరైనా పాడుంటారేమో, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ జానర్ కదా. సుందర్సి బాబు నన్ను అలా పాడించాడు యాక్చువల్గా. ఆ నైట్ అంతా థ్రోట్ బాగా పెయిన్ వచ్చేసింది. అంటే వాయిస్ని సప్రెస్ చేసి అలా కుదించి పాడాల్సి వచ్చింది. యాక్చువల్గా నా వాయిస్ కాదు అది. నాకు డౌట్ ఇప్పుడు కూడా మీరేనా పాడింది? నా కోసం ఒక 2-3 లైన్స్ అలా అడగచ్చు కదా, మళ్ళీ డౌట్ ఎందుకు? எல்லாருமே நல்ல பசங்க பிடிக்காதக்கா, முன்னாலே பின்னாலே இழுக்காதக்கா, முந்தானையில் சேலை கட்டி எழுதாதக்கா, குத்தத்தில் இறங்கட்டி தண்டாரி தந்தி தர தாரீரா தந்தாரா ஏதேதோ பண்ணுதே ஆஹா ఆహా ఆహా. ఒక్కసారిగా ఈ క్లాసికల్ కొంచెం ఈ జోనర్ పాడితే ఆ జోనర్ పాడాలంటే కష్టం కదా. వెంటనే మార్చాలంటే అంత బేసిక్గా కష్టం. అంటే ఆ రోజు పాడితే అదే పాడాలి, ఇంకోటి పాడడానికి ఉండదు. సో మీ దగ్గర అంత వర్స్టైల్ సింగర్ ఉంది. లిటిల్ సోల్డర్లో కూడా సాంగ్ కూడా బాగుంటుంది అసలుకి. అది చిన్నప్పుడు పాడి. బేసికల్గా మీకు ఎవరు మేడం సింగింగ్కి మీకు బాగా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు వీడియోస్ ఎక్కువ వింటారు, ఎవరు సాంగ్స్ ఎక్కువ వింటారు? చిత్ర గారు బేసిక్గా, అండ్ శ్రేయా ఘోషల్ బాగుంటుంది వాళ్ళ. అండ్ చిన్మయి, ఓకే, ఆ తర్వాత శ్వేతా మోహన్ సాంగ్స్ బాగుంటాయి. చిత్ర గారి సాంగ్స్ విని 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 ఆల్మోస్ట్ ఆమె గొంతులాగా వచ్చేసింది అంటే ఆవిడ మనసులో పెట్టుకొని పాడతారా ఏమన్నా? కొంచెం అనిపించింది చిత్ర గారు లేదు అంటే బేసిక్ వాయిస్ టెక్స్చర్ ఎలా ఉంటుంది. ఓకే, బేసిక్గా మనకి ఇప్పుడు ఎవరైనా ఇష్టమైతే వాళ్ళు జనరల్గా ఆవకించుకుంటుంటాం. సో అలా ఉంటుంటుంది చిత్ర గారిది. చాలా ఇష్టం ఆవిడ పాటలు.
నా ఆల్మోస్ట్ 90% ఆవిడే పాడారు నా సాంగ్స్. బట్ శ్రీలేఖ గారికి మైండ్లో అయితే ఒకటి గట్టిగా ఉంది, మ్యూజిక్ సరిగా కంపోజ్ చేయని వాళ్ళు కూడా మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ అయిపోతున్నారు, టాలెంట్ ఉండి హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబడ్డ మ్యూజిక్ డైరెక్టర్స్ని పట్టించుకోవట్లేదు అన్న మాట అయితే అక్కడ ఇక్కడ అన్నారు అని కూడా ఎక్కువ వినిపించింది మ్యామ్. నిజం అంటారా? బేసిక్గా ఉంటుంది, ఒక చిన్న బాధ ఉంటుంది కదండి ఇప్పుడు ఎవరికైనా అంతే. వర్త్ ఉన్న వాళ్ళకి, ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళకి వర్త్ లేదని, బట్ ఇది కూడా గుర్తించాలి కదా వాళ్ళని. సో మన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఎక్కడో పట్టించుకుంటే సో ఆబ్వియస్గా అది బాధ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని చెప్పను. సో మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కదా అన్న నా ఫీలింగ్ అంతే. అంటే ఎందుకు అనుకోకూడదు, మనం ఒక టైప్ ఆఫ్ జానర్ చేసాం కాబట్టి ఈ సినిమాలకి శ్రీలేఖ పనికి వస్తుంది, ఈ సినిమాలకి పనికిరాదు అన్న థాట్ అయితే డైరెక్టర్ మైండ్లో ఉంటుంది కదా. అంటే మీరు వరుసగా చేసుకొచ్చిన సినిమాలు కావచ్చు, లైక్ అంటే సెంటిమెంటల్గా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అయ్యిండొచ్చండి, అయ్యిండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ అలా ఉండకూడదని కాదు, ఎవరి థాట్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఒకటి ఇచ్చి చూస్తేనే కదా తెలిసేది. సో ఇస్తే నేను చేయని జానర్ ఏం లేదండి, అన్ని జానర్స్ చేశాను. ఇఫ్ యూ గివ్, చేయకపోతే అప్పుడు యూ హ్యావ్ టు డిసైడ్. ఇవ్వకుండానే డిసైడ్ అయితే దానికి మనం ఏం చేయలేం కదా. సో ఇస్తే నేను ఎలాంటి మ్యూజిక్ అయినా చేయగలను, అటు మెలోడీ కానీ, అటు మాస్ కానీ, అటు వెస్టర్న్ కానీ, వాడెవర్, అటు హారర్ జానర్ కానీ, థ్రిల్లర్ జానర్ కానీ, ఎనీథింగ్ ఐ కెన్ డూ. యా, రొమాంటిక్ చెప్పక్క. సిల్క్ స్మిత గారితో ఒక సాంగ్ నాకు బాగా గుర్తు, సుమన్ గారు ఐ థింక్ సిల్క్ స్మిత. అవునండి, కిరణ్ అనే మ్యూజిక్ దాంట్లో. అవును, రొమాంటిక్ చెప్పక్కర్లేదు, పిచ్చెక్కిచ్చేస్తారు మేడం. నిజంగా అసలు ఆ సాంగ్ పాడిన తర్వాత పాడినప్పుడు కానీ మళ్ళీ నాకు అలాంటి మంచి అవకాశం మళ్ళీ పవిత్రలో దొరికింది. ఓకే, పవిత్రలో అసలు భలే ఉంటుంది. అంటే సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్ నాకంటే భలే కొత్తగా అనిపించింది ఆ రోజు. మన జనార్దన్ మహర్షి గారు డైరెక్టర్, బేసిక్గా ఆయన నాకు ఇష్టం బాగా, మంచి కవిత్వాలు రాస్తారు అండ్ ఈజ్ అ వెరీ గుడ్ రైటర్. సో ఆయన డైరెక్షన్ వచ్చినప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో ఆయన బేసిక్గానే చాలా మంచి మ్యూజిక్ టేస్టు, ఆయనకి చాలా రాగాలు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ పట్ల. సో ఆయన మ్యూజిక్ వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఇలాగా, శ్రేయ ఆర్టిస్ట్ శ్రేయ, సో ఆ సినిమాలో ఎవరైతే విలన్ ఉంటాడో విలన్ అబ్బాయికి అసలు అమ్మాయి అంటే ఏంటో తెలీదు, అమ్మాయి టచ్ ఎలా ఉంటుందో తెలీదు. సో వాడిని నువ్వు ఫస్ట్ ఒక టచ్ నేర్పించాలి, అసలు అమ్మాయి టచ్ ఎలా ఉంటుందో నేర్పించాలి. అది సాంగ్ అక్కడ సిచ్యువేషన్ సాంగ్. సో అబ్బాయిని నువ్వు లైన్లో పెట్టాలని చెప్పడం కోసం ఆ అబ్బాయికి నువ్వు టచ్ నేర్పించాలనేది ఒక సాంగ్ సిచ్యువేషన్. అది సాంగ్ మళ్ళీ వల్గర్గా ఉండకూడదు, సెక్సీగా ఉండకూడదు, అలానే ఉండాలి మళ్ళీ. ఓకే, ఇన్ని రకాల ఆయన కండిషన్ ఆంక్షలు విధించారు నాకు. విధిస్తే సో కొంచెం టైం తీసుకున్నా. జనరల్గా అయితే 5 minutes, హాఫ్ అన్ అవర్, బట్ ఐ టుక్ 2 days దానికి. ఎలా చేయాలి దీనికి కొత్తగా, ప్లస్ క్లాసిక్గా ఉండాలి. ఆయన క్లాసికల్ అంటే చాలా ఇష్టం నాకు, ఆయనకి క్లాసిక్గా ఉండాలి, కమర్షియల్గా ఉండాలి అని. సో ఐ థాట్ ఒక ట్యూన్ రెడీ చేసి నేను ఆయనకి పిలిపిస్తే, వీణాపాణి గారు అని మీకు తెలిసి ఉంటుంది. వీణాపాణి గారు ఈజ్ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సాంగ్ ఆయనతో రాయిద్దాం అన్నారు, ఆయన కూడా పక్కన ఉన్నారు. సార్ ఫస్ట్ సాకి ఇలా ఉంటుంది అని సాకి అనిపించి, సాకి లిరిక్ అయితే నాది. సో అక్కడి నుంచి ఆయన, ఒక్కసారి వచ్చిపో శృంగార వీణ సున్నితంగా మీటిపో, ఇది స్టార్టింగ్. అక్కడి నుంచి అమ్మాయి చేపట్టుకుని అలాగొస్తుంది. సో పిక్చరేషన్ ఎక్స్ట్రాడినరీగా తీసుంటారు, మీరు చూసే ఉంటారు ఆ సాంగ్. సుకుమార రారా నననాన తీరా విరహాల జ్వాల రేగేలా గాలి కామునిగా సుకుమార రారా సుఖమార తీరా, ఇలా ఉంటుంది సార్. దేహ ధర్మమే తనన తననాన శృతి చేసుకుంటే తారనానా తననాన తననాన పెనవేసుకుంటే సౌఖ్యమాయనే మది సాంద్రమాయనే ఇదే అదునని అదే తననన మదే చదువని తనానానన మందార మకరంద మాధుర్యమాయేను ప్రణయ
సాంగ్ ఇది. అంటే ఇప్పుడున్న ఆర్టిస్టులకి మేడం బేసికల్గా ఇలాంటి రొమాంటిక్ సాంగ్ పాడాలంటే కొంచెం ఈజీ, బట్ అప్పుడున్న ఆర్టిస్టులకి రొమాంటిక్ సాంగ్స్ అంటే కత్తి మీద సాంగ్, లైక్ జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, సిల్క్ స్మిత గారు ముఖ్యంగా ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి రీచ్ అవ్వాలి, రైట్ వాయిస్ రీచ్ అవ్వాలి. బట్ అది ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఆ ఏజ్ లో మీకు ఎలా అనిపించింది సిల్క్ స్మిత సుమన్ కాంబినేషన్ లో ఆ సాంగ్? అండ్ దట్టు అప్పుడు సాంగ్స్ ఎలా ఉంటాయి, లిరిక్స్ నిజంగా లిరిక్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పాలిష్డ్ వచ్చేసి కొంచెం ఉన్నాయి, అప్పుడు సెన్సార్లు కూడా ఉండేవి కాదు. అవును, నాకు తెలిసి లేవు అనుకుంటా, అంటే మీకు తెలిసి ఉండొచ్చు. సెన్సార్స్ కూడా పెద్దగా లేదు, ఉన్నట్టు రాసేవారు హ్యాపీగా. మనం పాడిన దానికన్నా డబుల్ ఇస్తారు ఎక్స్ప్రెషన్స్. సిల్క్ స్మిత కదా ఒక్కసారి ఆ సాంగ్ మేడం. కీరవాణి అన్నట్టు అవసరమా అని అన్నాడు మన స్వరాభిషేకంలో. కీరవాణి నన్ను కలిసి సాంగ్ పాడాల్సి వచ్చింది. సుమ గారు మధ్యలో సేమ్ ఇలాగే అడిగారు, అప్పుడేదో చిన్నప్పుడు పాట సిల్క్ స్మిత అన్నారు. సుమ గారు అవసరమా ఇప్పుడు అని అన్నాడు. యాక్చువల్గా దాని అప్పుడే కోపడ్డాడు ఆ సాంగ్ పాడొద్దు అని. ఎందుకంటే సునీల్ వరం గారు డైరెక్టర్ గారు, ఇప్పుడు లేరు ఆయన. సో ఆ సినిమా డైరెక్టర్ గారు చెల్లెలతో పాడించు అని. పాప ఆయనకి తెలియదు వెనకాల నుంచి నేను అడుగుతున్నానని. నేను సంటేస్తా ఉండేదాన్ని, నేను పాడతానండి ఈ పాట, నేను పాడతానండి ఈ పాట అంటే. ఆ పాట ఏంటో దాని మీనింగ్ ఏంటో నాకు తెలియదు, బట్ ఏదో పాడాలి తాపత్రయం. అంతగా అడుగుతుంది అంటే నేను అడిగానని మళ్ళీ చెప్తే ఎక్కడ నన్ను తిడతారో అని ఆయన అడిగినట్టుగానే అడిగేవారు అనమాట. పాడించే అమ్మాయితోటి ఒక పాట అంటే, ఎలా సార్ చెల్లెలతో నేను ఎలా పాడాలి ఆ పాట? మేల్ వాయిస్ అన్నయ్యదే, కాంబినేషన్ అన్నయ్య, ఎలా పాడమంటారు చెల్లెలతో ఆ పాట? మీకు ఏమన్నా మతిపోయిందా అది ఇది? నాకు తెలీదు, నువ్వు పాడిస్తున్నావు అంతే అన్న. ఇంటికి వచ్చి నువ్వు అడిగావా అన్నాడు సీరియస్గా. నాకేం తెలియదు, నాకు అసలు సంబంధం లేదు అన్నయ్య, నువ్వేదో అడిగి ఉంటావు అని. ఆల్మోస్ట్ 10 days మాట్లాడలే నాతోటి. సాంగ్ అయిపోయిన తర్వాత, సాంగ్ ముందు మాట్లాడకపోయినా అయినా సరే నా షంటుడు మామూలే, నేను పాడతాను ఈ పాట, నేను పాడతాను. సరే మొత్తానికి తను ఏమనుకున్నాడో సునీల్ వరం గారు పోరు భరించలేక సో ఆ సాంగ్ ఇచ్చాడు నాకు. హ్యాపీగా పాటించాడు, 10 నిమిషాల్లో పాడేశాను అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా మా కోసం ఒకసారి. బరిలో దిగుతున్నా బిడియం ఎనకెన్న కాగిపోతున్నా కాదల్ ముదిరేనా స్వర్గమంటే ఇదిగో ఇక్కడ కన్నా అబ్బచ్చాలు ఇంకోసారి తెలుగు తమిళ మిక్సింగ్. కావాలంటే ప్రేమ అబ్బచ్చాలు ఇంకోసారి బరిలో దిగుతున్నా బిడియం వెనక్కెన్న అండ్ నాకు సిగ్గేంటి అని. అమ్మాయి తమిళియన్ అనుకుంటా బేసిక్గా సినిమాలో. సో అన్నయ్యతో ఎలా ఉంటుంది? కిరణ్ అన్నయ్య బేసిక్గా ప్రొఫెషనల్గా రెండు ఒకటేనండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో అందరికంటే పెద్ద కిరణ్ అన్నయ్య, పిల్లల్లో అందరికంటే చిన్న నేను. ఓకే. సో కాబట్టి నాకే కాదు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క పిల్లలకి కూడా కిరణ్ అన్నయ్య అంటే అభయం. ఓకే. స్ట్రిక్ట్గా ఉంటాడు, సీరియస్గా ఉంటాడు, ఎక్కువ నవ్వడు, ఎక్కువ జోకులేడు. బేసిక్గానే తనంటే భయం చిన్నప్పటి నుంచి. ఈ భయం ఇప్పటికీ స్టిల్ అలా కంటిన్యూ అవుతుంటుంది. అంటే రావడమే జనరల్గా ఏమైనా చెల్లి ఏమ్మా శ్రీలేఖ బాగున్నామంట, ఏం శ్రీలేఖ బాగున్నా, ఈ టోన్ ఉంటుంది అనమాట. ఇంక భయపడకేముంటుంది, మనసులో ప్రేమ ఉంటుంది, బయటికి టోన్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఆ పాట పాడేటప్పుడు కూడా అప్పుడు నాకు బాగా గుర్తు, ఆ పాట పాడి వినిపిస్తాను. ఒళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు, తిని రాలేదా పొద్దున్న టిఫిను, ఇలా కన్సోల్ రూమ్లోంచి ఇలా మాట్లాడు అనమాట వాయిస్ రూమ్లోకి చిన్న తప్పు పాడితే. సో కోరస్లో ఎవరు తప్పు పాడినా నాకే తిట్లు పడాయి. సో బేసిక్గానే కిరణ్ అన్నయ్య అంటే ఫస్ట్ భయంతో కూడిన ప్రేమతో కూడిన భయం. సో ప్రొఫెషనల్గా ఎప్పుడైనా తను నా పాటలు విన్నప్పుడు కాల్ చేస్తాడు, చాలా బాగా చేసావు ఆ పాట, భలే చేసావు, ఎలా చేసావు అని. సో ఎంకరేజ్ చేస్తాడు. లేదా సరిగ్గా చేయకపోయినా కానీ ఆ పాట చేయలేదు చూసుకో ఇంకొకసారి అలా. సో దట్ కైండ్ ఆఫ్ ఇది. ప్రొఫెషనల్గా ఇంతే. పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? చెల్లె మీద ఎఫెక్షన్ కానీ చెల్లితో ఇలా పర్సనల్గా కూడా పాపం తను ఎక్కువ చూపించుకునే, ఇప్పుడు చాలామంది ఉంటారు ప్రేమ లోపల ఉంటుంది. అదేదో సినిమాలో, ఏం సినిమా అది, రేసుగురమా? ఓకే. శృతి హాసన్ టైప్ అనమాట. బయటికి పాపం చూపించుకోడు, లోపల చాలా ఉంటుంది ప్రేమ.
సో బయటికి చాలా పొడిగానే ఎక్కువ మాట్లాడు. బేసిక్గా తన నేచరే అంత. కలిసి బయటికి వెళ్ళటం ఎక్కడైనా అకేషన్స్కి ఫ్యామిలీ అంతా? ఫ్యామిలీ అంతా చాలా రేర్ అండి. ఎప్పుడైనా తనే ఇంటికి వస్తుంటాడు. సో ఇప్పుడు నాకు అబ్బాయి 4 years, వాడితో ఆడుకుంటుంటాడు. వాడికి భయమే, కీర్మాయ అంటాడు. సో అట్లా. వాళ్ళ నాన్నగారు మీ దగ్గర ఉంటారు కదా? మేంద్రం ఒక చోట కలిసి, శివశక్తి దత్త గారు. సో మేంద్రం ఒకే అపార్ట్మెంట్. సో అట్లా. వల్లి గారు? వల్లేదనే ఎప్పుడు సో స్వీట్ అంతే. తను ఇంకా ఎక్కువ మాట్లాడదు తను కూడా. అన్నయ్య కంటే బెటరే కానీ కొంచెం. కొన్ని బాధ్యతలు తను చెప్పాను కదా, సో స్వీట్ అంతే. ఒక్క మాటలో చెప్పాలండి, వదిన అంటే అలా ఉండాలి. వదిన అంటే అంతే. రామావదిని కూడా అంతే. రామావదిని కూడా వదిన, వెరీ ఎఫెక్షనేట్. ఇప్పుడు ఇద్దరు లేడీస్ రాజమౌళి గారి కాంపౌండ్ లో వాళ్ళిద్దరే ప్రతిదీ నడుపుతున్నారు అని ఎక్కువ బయట కూడా టాక్ మేడం. ఇంకొక లేడీగా మీరు ఎందుకు యాడ్ అవ్వలేకపోతున్నారు అక్కడ? లేదండి, వాళ్ళే ఉండాలి. దే ఆర్ ద రైట్ పర్సన్. ఆ కాంపౌండ్ లో శ్రీలేఖ గారు లేదు, అలా లేదు. నా కాంపౌండ్ అదే. రాజమౌళి అన్న గురించి చెప్పాలంటే ప్రొఫెషనల్గా, పర్సనల్గా? బేసిక్గానే తనకు ఫస్ట్ నుంచి రాజమౌళి అన్న నాకు ధర్మచక్రం, తాజ్మహల్కి అన్నిటికీ హీ యూస్ టు కమ్ విత్ మీ. నాకు కూడానే ఉండేవాడు. అండ్ నాకు చాలా క్యాసెట్స్ కొనిచ్చేవాడు. కొత్త క్యాసెట్లు ఏమైనా వస్తాయి, శ్రీలకి ఈ సాంగ్ విను, ఆ సాంగ్ విను. అండ్ ఎవ్రీ బర్త్డేకి నాకు అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ కదా, ఇప్పుడు ఏదో వాట్సాప్ మెసేజ్లో, అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ మీద తనకి ఎన్ని లాంగ్వేజ్లు వచ్చో అన్ని లాంగ్వేజ్లోని హ్యాపీ బర్త్డే అని నాకు రాసిచ్చేవాడు. బోల్డన్ని చాక్లెట్లు కొనిచ్చేవాడు. వాట్ ఎవర్ అంటే ఇంట్లో నాకు ఏమైతే కొనివ్వరో తను తీసుకెళ్ళి తను కొనిచ్చేవాడు. బొమ్మలు మాత్రం ఎప్పుడు కొనివ్వలేదు, ఎవరు కొనివ్వలేదు. బొమ్మ అంటే నాకు తెలిసింది కీబోర్డే. ఐ డోంట్ నో ఎనీ అదర్ బొమ్మ. కీబోర్డే నా లోకం, కీబోర్డే బొమ్మ, కీబోర్డే ఫ్రెండ్, ఎవ్రీథింగ్ ఈజ్ కీబోర్డ్ ఫర్ మీ. సో అతను అలా ఉండేవాడు. అండ్ ట్యూన్స్ చేసేటప్పుడు కూడా నేను సురేష్ గెస్ట్ హౌస్లో నాయుడు గారి దగ్గర పల్లవి చేసి వచ్చేసి రూమ్లో, సురేష్ గెస్ట్ హౌస్లో రూమ్లో చరణం చేస్తుంటే, ఇలా ఎందుకు చేస్తున్నా శ్రీలేఖ, అలా ఎందుకు చేయకూడదు, దీనికి ఇలాగే చేయాలని రూలా, దీనికి ఇదే రిధం వాడాలని రూలా, పల్లవి 2/4లో చేస్తే చరణం 6/8లో చేయి, కొత్తగా ఆలోచించు అంటే. తనకి అప్పటి నుంచి కూడా నావల్ థాట్స్ ఎక్కువ, కొత్తగా ఆలోచించే విధానం ఎక్కువ. అండ్ ప్రజలకి ఏం కావాలో తెలుసు. అంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం అంతా ఎలా ఉడికిందో లేదని తెలిస్తే, తన టేస్ట్ నాకు అప్పటి నుంచి తెలుసు. కొత్తగా ఆలోచిస్తాడు, ఏదో చేయాలని తాపత్రయం, టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఇదే ఈ రోజున తన్ని ఆ స్థాయిలో. సో కంపేర్ టు కీరవాణి అన్నయ్య, రాజమౌళి అన్నయ్య బెస్ట్ అంటే మిమ్మల్ని అన్ని విధాలా లేదు చూసుకోవడంలో కానీ తను చాలా అండ్ వెరీ హార్డ్ వర్కర్. ఇంకా సెట్లో కూర్చున్నాడు అంటే ఆ ఫ్రేము, సీను, యాక్టరు అది కనిపిస్తే చుట్టుపక్కల ఏది మన పూర్వకాలంలో చెప్పినట్టు నీకేం కనిపిస్తుంది అంటే కాకిలో కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పినట్టు, తనకు ఆ ఫ్రేమ్లో ఉన్న ఆర్టిస్టులు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, ఈ సీన్ ఎలా పండించాలి, ఎలా చేస్తే జనాల ఇంతే అండి. 24 hours ఇంట్లో ఉన్నా కూడా టాపిక్స్ అవే. ఓకే, ఇప్పుడు రమోదిన తను కూర్చున్నా, ఇంకెవరన్నా కూర్చున్నా కానీ టాపిక్స్ అవే ఉంటాయి. సో హీఈస్ ఇంటూ టోటల్లీ ఇంకా ప్రొఫెషన్. సో అన్న అయితే బేసికల్గా డైరెక్టర్ అవుతారు అని అనుకున్నారు కానీ ఎవరు అనుకోలేదు. ఇంట్లో కూడా ఆర్టిస్ట్ అవుతాడేమో అనుకున్నాను, బికాజ్ అందంగా ఉంటాడు. ఆర్టిస్ట్ అవుతాడేమో అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ డైరెక్టర్ అయ్యేసరికి అందరూ వావ్ అన్నాం. అసలు సడన్గా మాకే సర్ప్రైజ్. బట్ డైరెక్టర్ వేరు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యారు. నేను అదే చెప్తున్నాను కదండి, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? ఆ డెడికేషన్ ఉన్నప్పుడే, ప్యాషన్ ఉన్నప్పుడే. ఏదో తీసాం ఈ సినిమాకి చాలే, ఈ సినిమాకి ఇంతే చాలే అనుకుంటే చెక్కుతాడు దాన్ని కూర్చొని. జక్కన్న బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎప్పుడన్నా అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కానీ అవుట్ ఆఫ్ స్టేట్స్ కానీ వెళ్ళినప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారి చెల్లెని అని చెప్పుకోవడానికి గర్వపడతారా, లేకపోతే ఎంఎం శ్రీలేఖగానే ఉండాలని? అలా ఏం లేదండి. బేసిక్గా మీరు రాజమౌళి గారి చెల్లెలు కదా అంటే అవును అంటాను. మీరు ఎవరండి అంటే ఎంఎం శ్రీలేఖ అంటాను, కానీ నేను రాజమౌళి గారి చెల్లెని అని రాదు కదా తొందరగా. ఐఎమ్ ఎంఎం శ్రీలేఖ, ఐ హ్యావ్ మై ఓన్ ఇండివిజువాలిటీ. సో ఎవరన్నా కొంతమంది కిరణ్ గారి చెల్లెలు అంటారు, కొంతమంది రాజమౌళి గారి చెల్లెలు అంటారు. బేసిక్గా ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు అది ఆబ్వియస్గా అది ఉంటుంది. సో నేను ఎక్కడికన్నా ఏమన్నా నేను రాజమౌళి గారి చెల్లెలండి అని ఇంట్రడ్యూస్ చేసుకోం కదా, ఆబ్వియస్గా అది
అది ఉండదు ఎప్పుడు. సో ఒక్కసారిగా తెలుగులో చేస్తూ చేస్తూ బేసిక్గా నాకు అంటే టు బి ఫ్రాంక్, నేను కీరవాణి అన్నయ్య చెల్లెల్ని. అది బాగా నచ్చుతుంది మీకు? రాజమౌళి అన్న డైరెక్టర్ కాదు, రాజమౌళి అన్న చెల్లెలు నేను, అంతే. నాట్ డైరెక్టర్ రాజమౌళి అన్న చెల్లెల్ని. ఇప్పుడు అంతే. డైరెక్టర్గా మీకు నాకు బేసిక్గా బేసిక్గా నాకు ఒక అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. తన డైరెక్షన్ అంటే దట్ సెకండరీ. ఒక అన్నయ్యగా నాకు చాలా ఇష్టం. తనకి ఒక చెల్లెలుగా తను ఎక్కడున్నా బాగుండాలి. ఇప్పుడు రోజుకి 10 సార్లు లేకపోతే నెల ఫంక్షన్లో కలిసేస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు కదా. వేరెవర్ వీఆర్, తన మైండ్లో నేను, నా మైండ్లో తను, అదే అంతే. సో ఇదంతా చూస్తుంటే ఎక్కువ మీకు రాజమౌళి గారు అంటేనే ఎక్కువ ఎఫెక్షన్ లాగా కనపడుతుంది కంపేర్ టు కీరవాణి గారు, వల్లి గారు, రమ గారు. చాక్లెట్లు ఎవరు కొనిచ్చారు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు కొనిపిస్తున్నారా? ఇప్పుడు లేదండి, ఇప్పుడు కొనిచ్చినా నేను తిన్నాను, ఎందుకంటే డైటింగ్ అని పేరుతో. రమాదన్ కూడా మన కేక్ పంపిస్తే వదిన, ఇంక పంపించదు వదిన, తింటున్నాను, ఎక్కువ లావ్ అయిపోతున్నాను అట్లా. సో తెలుగులో ఒక్కసారి చేస్తూ హిందీలో ఆఫర్ ఎలా వచ్చింది మేడం అసలుకి? అంటే అప్పుడు కూడా ఇక్కడ పవిత్ర బంధం అనుకుంటా కదా, నాయుడు గారు అక్కడ చేశారు. పవిత్ర బంధం సూపర్ డూపర్ హిట్. శివయ్య అక్కడ చేశాను హిట్. పెళ్లి సందడి అక్కడ చేశాను హిట్. సో పెళ్లి సందడి కూడా నేనే చేశాను. ఓకే. అమ్మ ఏదో ఉంది, ఏంటిది, మేరే సప్న, మేరే సప్న. సూపర్ డూపర్ హిట్స్ అక్కడ 3. ఆ తర్వాత నన్ను బాంబే వచ్చేయమన్నారు, హిందీ చేశాను, నేను రానన్నా. ఓకే. నాకు ఎందుకో తెలుగు అంటే ప్రేమ. అంటే ఎప్పుడైనా చేయడం వేరు, వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి చేయడం నాకు ఇష్టం లేదు. సో అట్లా హిందీలో సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన తర్వాత ఒకసారిగా బాలీవుడ్ అలా చూసి ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు? అక్కడ కూడా ఎవరు లేరు కదా? ఇక్కడ ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు, తమిళలో ఎవరు లేరు, కన్నడలో ఎవరు లేరు, మలయాళంలో టోటల్ సౌత్ నార్త్ ఎవరు లేదండి. కన్నడలో కూడా చేశాను. కన్నడలో పెళ్లి చేసుకున్నారా మధువే ఆగుండబా, శివరాజ్ కుమార్ చేశాను. ఇక్కడ వెంకటేష్ గారు. అన్ని సూపర్ డూపర్ హిట్ చేశారు. మలయాళంలో సురేష్ గోపి, దట్ స్ట్రైట్ ఫిల్మ్, అది అశ్వరూడన్ అని మలయాళంలో చేశాను. సాంగ్ కూడా పాడారా హిందీలో? హిందీలో పాడలేదు, ఆ ఒక్క సినిమాలోనే పెహలే కభీ నా హమ్నే జుదా, అదే పాడాను. బాగుంటుంది ఆ సాంగ్, ఒకసారి హిందీ. पहले कभी न हमने कहा लो आज सनम ये कहते हैं हम आपके दिल में रहते हैं हम आपके दिल में रहते हैं. సూపర్. సో బేసికల్గా నాయుడు గారే కదా మేడం లైఫ్ ఇచ్చింది ఇండస్ట్రీ? నాయుడు గారు, దాసనారాయణ గారు, ఇద్దరు రెండు కళ్ళు. రియల్లీ ఎక్కువ కాంబినేషన్ అంటే రామానాయుడు గారా? ఎక్కువ కాంబినేషన్ రామానాయుడు గారు. 14 ఫిలిమ్స్. దాసర్ గారితో 5 మూవీస్. ఓకే. అదే 14 ఫిలిమ్స్లో ఎన్ని హిట్ అయిపోయినాయి? ఆల్మోస్ట్ 12 హిట్. లాస్ట్ సినిమా కూడా నాదే, నేనేం చిన్నపిల్లనా. ఓకే. లాస్ట్ మూవీ నాదే. సూపర్ మా, అన్ని సురేష్ ప్రొడక్షన్లోనే పడ్డాయి. బట్ లాస్ట్ మూవీ తర్వాత ద సాడ్ పార్ట్ ఏంటంటే, అంటే అస్తమాను చేసిన ఇవే చెప్పుకోవడం కాదు, బట్ నాకు బాగా చాలా పెయిన్ అనిపించిన థింగ్, నేనేం చిన్నపిల్ల చేసిన 6 months తర్వాత నేను వెళ్తే ఎవరు నువ్వు అన్నారు. రామానాయుడు గారు గుర్తుపట్ల. ఆయనకు మళ్ళీ ప్రేయసిరావి పాటలు పాడి, తాజ్మహల్ పాటలు పాడి, ధర్మచక్రం పాటలు, అన్ని పాటలు పాడుతుంటే ఓ నువ్వు శ్రీలేఖ కదా. అండ్ హీ లాస్ హిస్ మెమరీ లాస్ట్ స్టేజ్లో. ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్లో రామానాయుడు గారిని? అంటే ఇండస్ట్రీకి పెద్ద దిగ్గజం. ఏడుపు వచ్చేసింది నాకు. ఏంటి నాయుడు గారిని నేను ఎలా చూశాను, అసలు ఎంత జర్నీ ఆయనతో, ఎలా ట్రావెల్ అయ్యాను, ఎన్ని నేర్చుకున్నాను ఆయన దగ్గర. సో ఆ పరిస్థితులు ఆయన చూడలేకపోయాను. అంటే నన్ను నువ్వు ఎవరు అన్నంత కాదు, ఏంటి నాయుడు గారా ఇలాగా. రియలీ అంటే ఆయన పోయినప్పుడు ఏదో మా ఇంట్లో ఒక మనిషి వెళ్ళిపోయినంత అందరం బాధపడ్డాం. అంటే అన్ని సినిమాలు ట్రావెల్ చేశారు కదా, ఆబ్వియస్లీ నాకు లైఫ్ ఇచ్చిన ఆయన. బేసికల్గా ఆయన కొత్త వాళ్ళని ఎక్కువ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. చాలా ఇంత టాలెంట్ ఉంటే చాలు, చాలా నమ్ముతారు, నమ్మి వాళ్ళకి ఆ పనప్పు చెప్తారు. చాలా బేసిక్గా బాగా చూసుకుంటారు అండ్ నేర్పుతారు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఏంటి, ఎలా కష్టపడి ఆయన ఎలా పైకి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన స్టోరీ చెప్తారు. అసలు ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చారు, ఎంత కష్టం ఉంటే ఈ స్టేజ్లో ఉంటాం మనం, దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని.
ప్రేమించు సినిమా కూడా సాయి కిరణ్ ఫస్ట్ మూవీ ఐ థింక్ అది. అది కూడా సూపర్ డూపర్ హిట్. నాకు చాలా ఇష్టం మేడం ఆ సాంగ్. అమ్మ మీద సాంగ్ అప్పుడు ఒక 2-3 years బాగా వైరల్ అయింది ఆ సాంగ్. ఒకసారి ఆ సాంగ్ ఇప్పటికీ అండ్ కొన్ని తరాలకు కూడా ఆ సాంగ్ నిలిచిపోయే పాట అది. అమ్మ మీద పాట. మదర్స్ డే వచ్చినప్పుడు ఆ సాంగ్ కంపల్సరీ ప్లే చేస్తారు. కంటేని అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. కంటేని అమ్మని అంటే ఎలా, కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా. ఆ అమ్మలని మించిన మా అమ్మకు, ఆ అమ్మలని మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేని అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. సూపర్. సినిమా అయిపోయిన తర్వాత ఎన్ని వచ్చాయి కాల్స్ ఇండస్ట్రీ నుంచి? ఇది నా సినిమా అయిపోయిన తర్వాత చాలా వచ్చినాయి. నిజంగా చాలా చిన్న సినిమా, అంత కొత్త వాళ్ళు. సాయి కిరణ్ కూడా కొత్త, అందరూ కొత్త. లక్ష్మి గారే దాంట్లో సీనియర్ ఆర్టిస్ట్. అవును, లయ కూడా కొత్త. సూపర్ ఫ్యామిలీ సబ్జెక్ట్. అన్ని పాటలు బాగుంటాయి. హాయమ్మ హాయ్ హాయమ్మ, తొలిసారి నేను చూసి, ఆల్ సాంగ్స్. ఎలా మేడం ఇప్పుడు మీ సినిమాలో ఆల్మోస్ట్ ఫీమేల్ కావాల్సినప్పుడు సింగర్ రిక్వైర్మెంట్ మీరే ఎక్కువ పాడేస్తుంటారా, లేకపోతే ఎవరైనా ఫీమేల్ సింగర్స్ కి ఛాన్స్ ఇస్తారా? లేదు, నేను ఎక్కువ పాడను. నా సినిమాలో చూసుకోండి చాలా రేర్గా ఉంటాయి నా సాంగ్స్. మరీ నచ్చితేనే కానీ ఆర్ డైరెక్టర్ ఫోర్స్ చేస్తాను కానీ నేను పాడను. చెప్పాను కదా, నా సాంగ్స్ అన్నీ కూడా చిత్ర గారు, ఆల్మోస్ట్ చిత్ర గారు మొత్తం. నా హిట్ సాంగ్స్ అన్నీ ఆవిడే పాడారు. ఎలా ఉంటుంది చిత్ర గారితో అసోసియేషన్? చాలా అండి, నైటింగేల్ ఆఫ్ ఇండియా. వెరీ క్యూట్, వెరీ క్యూట్. నవ్వుతూ ఉంటారు ఎప్పుడు, 24 hours నవ్వుతూ ఉంటారు. స్మైలీ ఫేస్ ఆవిడది. చాలా వెరీ హంబుల్. ప్రతి పాట కూడా ఇప్పుడే అసలు ఫ్రెష్గా ఇప్పుడే వస్తున్నాను నేర్చుకుంటున్నాను అన్నట్టుగానే ఆవిడ నేర్చుకుంటారు, పాడతారు. అంత డెడికేటెడ్గా రియలీ. ఆవిడకి నిజంగా అంటే ఈ ఇంటర్వ్యూలో నేను నిజంగా ఆవిడకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంత రియల్లీ అంటే ఆవిడ యాటిట్యూడ్ కానీ, ఆవిడ ఏమంటారు, డౌన్ టు ఎర్త్, అంటే వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. సో ఇండస్ట్రీలో చాలా కామన్ మేడం, ఎవరికైనా ఆర్టిస్టులు కావచ్చు, ఎవరీ టెక్నీషియన్, రేపు మార్నింగ్ పూజ మనమే దీనికి టెక్నీషియన్ అని నైటే మారిపోద్ది అనమాట. దీనికి సింగర్ మారిపోయారు, మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు, మీరు చేయట్లేదు అని. అలాంటి ఎన్ని సినిమాలు జరిగాయి మీకు ఇట్లా? జరుగుతూనే ఉంటాయండి, నేను పట్టించుకోను. సూపర్ హిట్లు అయ్యే సినిమాలన్నీ? లేదు. అలా ఏదన్నా డైరెక్టర్ అలా నొప్పించిన వాళ్ళు? అందులో నొప్పించడానికి ఏం లేదండి. వచ్చింది రాలేదా మంది కాదు, వచ్చింది మంది, అంతే. దట్స్ ఆల్. అలా అనుకుంటే హ్యాపీ, లేదా మనకి బాధే మిగులుద్ది. రెస్ట్ ముందుకు వెళ్ళలేమండి. యూ హ్యావ్ టు మూవ్ ఆన్, అంతే. వచ్చిందా మన అదృష్టం, రాలేదా ఇది మంది కాదు. డెఫినెట్లీ మంది అయ్యి ఉంటే మనకి మీరు అండమాన్లో ఉన్న వెతుక్కుంటూ వచ్చేస్తారు. అంటే ఇట్లా మాట్లాడినా కానీ లోపల ఎక్కడో ఒక చాటు ఉంటుంది కదా, నేను ఎందుకు చిన్న పెయిన్ చేయలేకపోయాను ఉంటుందండి. నాకేంటంటే బేసిక్గా ఎప్పుడు నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా నాకు ఒకటి నేర్పించారు. అదే మేబీ నన్ను ఇలా యూజ్ అవుతుందేమో. నాకు ఎప్పుడు ఎంత అటాచ్గా ఉండాలో అంతే డిటాచ్మెంట్ ఉండాలి, దేని మీదైనా సరే. వస్తువు మీదైనా, మనిషి మీదైనా, ఏదైనా ఆలోచన మీదైనా. సో నేను దాని గురించి ఎంత ఆలోచిస్తానో, వన్స్ లేదనుకుంటే అంతే డిటాచ్డ్గా ఉంటాను. సో పెయిన్ ఉన్నా అది ఎక్కువసేపు సస్టైన్ అవుతుంది. అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మంచి పీక్ స్టేజ్లో ఉన్న శ్రీలేఖ మంచి మ్యూజిక్ కంపోజిషన్ చేస్తుంది, మంచి నేమ్ వచ్చింది, మంచి ఫేమ్ వచ్చింది. నాన్నగారు ఇప్పుడు లేరండి. ఇప్పుడు లేరు. ఆ టైంలో ఇంటికి పెద్ద దిక్కు నాన్న కోల్పోయినప్పుడు ఒక ఆడపిల్లగా ఎలా అనిపించింది ఆ పెయిన్ అప్పుడు మీకు? అంటే నాన్న హాస్పిటల్లో పెట్టుకొని నాన్న చూసుకుంటా, కింద వచ్చి మళ్ళీ కంపోజిషన్ చేసుకుంటా. టఫెస్ట్ సిచ్యువేషన్, టఫెస్ట్. అప్పుడు కూడా నాకు అదే యూజ్ అయింది.
పైకి వెళ్ళి ఏడుస్తూ కిందకు వచ్చి మళ్ళీ కళ్ళు తుడుచుకుని ఇప్పుడు ఏంటంటే రొమాంటిక్ సాంగా ఓకే అని మళ్ళీ ఈ మూడ్లోకి వచ్చి మళ్ళీ పరకాయ ప్రవేశం మళ్ళీ ఇందులోకి మళ్ళీ ఇది అయిపోగానే అమ్మో నాన్నగారు ఎలా ఉన్నారు, రిపోర్ట్స్ అన్నీ ఏదో టెస్టులు జరుగుతూ ఉంటాయి కదా, కోమాలో ఉన్నారు ఆయన, ఒకసారన్నా కళ్ళు తెరుస్తారేమో ఇలాగా. నాన్నగారికి పాటలు అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి ఒక పాట పాడితే ఏమన్నా నాన్నగారు లేస్తారేమో అనడానికి పాడడానికి లేదు అక్కడ నాకు, ఐసీయూ అది. సో కాంట్ సింగ్. నేను ఏదైనా ఆయనకి ఈజ్ వెరీ స్పిరిచువల్ అండి, ఏదైనా ఒక శ్లోకం చెప్తే కనీసం కళ్ళు తెరుస్తారేమో అన్న సిచ్యువేషన్ అక్కడ. సో అది ఐసీయూ, అందరూ డిస్టర్బ్, అది కనీసం ఎవరిని అలా చేసి ఇచ్చారు, నన్నే అలా చేయనిచ్చారు, ఎందుకంటే బికాస్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, మీకు తెలుసు కదా ఐసీయూ అంటే. సో అలాంటి ఒక పరిస్థితి. కిందేమో సాంగ్ అయిందా ఫోన్లు. సో ఇట్స్ అది లేదండి, నేను చేయను సినిమా, సారీ నేను ఇప్పుడు చేయలేను అన్నది కాదు, ఎందుకంటే నాకు అది ప్రాణమే ఇది ప్రాణమే. సో ప్రొఫెషన్ కూడా ఎప్పుడు దాన్ని అంటే మన కష్టాలు మన పరిస్థితి వాళ్ళకి అనవసరం, నేను వాళ్ళకి టైంకి ఆ సాంగ్ అందించాలి, దట్స్ మై డ్యూటీ, నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్కి. సో లైఫ్లో అలాంటి ఒక సిచ్యువేషన్ మాత్రం ఎవరికి రాకూడదు. అంతే కదా, నాన్నగారికి అందరికీ ఇన్స్పిరేషన్, అందరికీ గురువు ఆయన, అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆయనే గురువు. ఆయన చెప్పినట్టుగానే మేము నడుచుకునేవాళ్ళం. ఇప్పటికీ ఆయన చెప్పిన పద్ధతిలో మేము ఇంకా పాటిస్తూ ఉంటాం స్పిరిచువల్గా, నేను కానీ కీరవాణి కానీ. ఆ టైంలో ఏమన్నా గట్టి సపోర్ట్ ఇచ్చారు అన్నగా, కీరవాణి అన్న కానీ? అన్నయ్య ఉండేవారండి, ఎప్పుడు తను అక్కడే ఉండేవాడు, తన పనులు చూసుకుంటూ. వదిన వచ్చేది, వదిన ఊరుకోబెట్టేది, ఎంతమంది ఊరుకోబెట్టినా అది ఇంకా లాసే కదా. సో కాంట్ యూ వాంట్ కమ్ బ్యాక్. బేసిక్గా నాకు మెయిన్గా పెద్ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఆయన, బిగ్గెస్ట్ ఫ్రెండ్ కూడా ఆయనే. ఏది ఉన్నా కానీ నాన్నగారితోనే షేర్, అది తప్పనే ఒప్పైనా చాలా లైట్గా తీసుకుంటారు. ఆయనతో కార్డ్స్ ఆడుకునేవాళ్ళే, వైకుంఠపాళి బీచ్కి వెళ్ళేవాళ్ళం, ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు నాన్నగారు ఏంటి వెళ్దామంటే పద అనేవారు. సో అంత ఫ్రెండ్లీగా, అట్ ద సేమ్ టైం అంత స్ట్రిక్ట్. మళ్ళీ పూజలు పునస్కారాలు మళ్ళీ పొద్దున్న 3ంటికి లేపేసేవారు. ఈరోజు మౌనవ్రతం అంటే మౌనవ్రతం అంతే, చిరంజీవి సినిమా వచ్చినా ఒప్పడం లేదు, మౌనం అంటే మౌనమే అంతే, దట్స్ ఆల్. అలా ఉండేది. ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఇంట్లో అందరూ నాన్నగారి స్పిరిచువాలిటీ? కొన్ని ఫాలో అవ్వలేకపోతున్నాం. నెలకు 2 సార్లు ఉపవాసాలు పెట్టేవారు, ఎక్కడ చేయగలం ఇప్పుడు, ఉపవాసం చేయలేము. మౌనం అంటే ఇప్పుడు ఎక్కడ ఉండగలం, ఉండలేము. వీలైనంత వరకు స్టిల్ ఫాలో అయ్యి. శ్రీలేఖ గారు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి? ఐ థింక్ 27 years. 27. మీకు 8 అన్నప్పుడు వచ్చారు అంతే కదా? అంతే, 8 కాదు 12 అంటే నేను సినిమా స్టార్ట్ చేశాను 12 years. సో కంపేర్ టు అప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 2 generations అనుకోవచ్చు. అది ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ ఉందంటారా పోటీ అంటే? ఇట్ ద సేమ్ టైంలోనే మారిపోయింది అనమాట. శ్రీలేఖని తీసి పక్కన వాళ్ళు వేరే వాళ్ళని పెట్టండి అంటే ఎట్ ద ఫస్ట్ రింగ్కి ఫోన్ ఎత్తకపోతే సెకండ్ మినిట్లో ఇంకొకరికి కాల్ వెళ్ళిపోయే టైం ఇది. సో అంటే ఇది కరెక్ట్ అంటారా, లేకపోతే వీ హ్యావ్ టు వెయిట్ కదా? అంటే ఆ సాంగ్ తినే కరెక్ట్. ఒకప్పుడు సాంగ్ పాడారు అంటే సింగర్కి మనకు తెలిసిపోయింది ఎవరో సింగర్, ఇప్పుడు సింగర్ ఎవరు పాడేది కూడా అర్థం కాని పరిస్థితి. అది ఎందుకు అర్థం సింగరే కాదండి అసలు. ఒక ఓపెనింగ్ జరిగిందంటే పలానా సినిమా పలానా చోట ఒక షూటింగ్ ముహూర్తం అని తెలిసేది. ఇప్పుడు ఎక్కడ ఏ సినిమా జరుగుతుంది, ఎక్కడ ఏం స్టార్ట్ అవుతుంది, ఎవరు మ్యూజిక్, ఎవరు డైరెక్టర్, సిడీలో నేమ్ చూసుకుంటాం అప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు రేడియోలో వస్తున్నా కానీ పాట వినిపిస్తుంది కానీ ఎవరు పాడారో తెలియట్లేదు, ఎవరు రాశారో తెలియట్లేదు. సో అందం మారిపోయింది, అంత గజిబిజి. ఇది మంచిదంటారా లేకపోతే? ఐ డోంట్ నో, మంచి చెడు మనం ఏం చెప్పగలుగుతామండి. మన వరకు ఏంటి, మన ఆపర్చునిటీస్ అంతవరకే చూసుకోవాలి కానీ మంచి చెడు అని మనం చెప్పలేం. కాలం ఒకలాగే ఉండదు కదండి. ఇప్పుడు డ్రెస్సులు మారలే, ఇప్పటికి కలర్ కాంబినేషన్స్ మారిపోయినాయి, డ్రెస్ స్టైలింగ్ మారిపోయింది, అన్నీ మారిపోయినట్టు ఇది కూడా అంతే. ఇది కూడా ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. వీటి వల్ల ఎప్పుడన్నా మీరు వచ్చిన ఛాన్సెస్ మిస్ అయిన రోజులు ఎక్కువనే అంటారా? దీనివల్ల ఇంపాక్ట్ ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. అందరి మీద ఉంది. ఓకే, అందరి మీద ఉంది. నేను ఎప్పుడు కూడా అంటే మీరు అన్నట్టుగా ఆ రీజన్ అయితే ఎప్పుడు జరగలేదు. ఫోన్ ఎత్తపోవడం అనేది ఉండదు. ఎటువంటి నెంబర్ వచ్చినా నేను ఫోన్ అటెండ్ చేస్తాను. ఎత్తకపోతే సెకండ్ రింగ్ ఆప్షన్ వేరే సింగర్కి వెళ్ళిపోయే కాల్స్ ఇప్పుడున్న రోజులు. ఏమో మరి దట్ ఐ డోంట్ నో. మరి అలా ఉంటే మనం ఏం చెప్పలేము.
ఉందంటారా లేదంటారా? అంటే బేసికల్గా యువర్ సింగర్, యువర్ ద మ్యూజిక్ డైరెక్టర్. అంటే మీ సైడ్ నుంచి ఆలోచించి ఒక సింగర్ కాల్ చేస్తే తెలియదండి మరి, అలా ఎక్కడైనా రేర్గా జరుగుతుందేమో, అట్ ఐ డోంట్ నో. సో ఇంకేంటి బేసికల్గా ఇప్పుడు శ్రీలేఖ గారు ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు ఏంటి? రీసెంట్గానే మొన్న ఒక మూవీ రిలీజ్ అయింది, స్క్రీన్ ప్లే అని ఒక మూవీ, ఓకే, కేఎల్ ప్రసాద్ గారు. బేసిక్గానే అది అవార్డ్ మూవీ, అది అంటే థియేటర్లో రిలీజ్ చేయడానికి కోసం అని ఆయన తీయలేదు. సో బాగుంది కదా, అందరూ బాగుంది అంటున్నారు కదా అని రిలీజ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎఫెక్ట్ పడింది సినిమా మీద, గట్టిగా పడింది. సో రిలీజ్ రోజు నుంచి బాగా ఎక్కువైపోయింది అదే రోజు నుంచి. సో డింట్ వెంట్ వెల్. బట్ అందులో ఉన్న ఒకే ఒక్క సాంగ్, ఆ సాంగ్కి మాత్రం మంచి పేరు వచ్చింది. అండ్ రీ రికార్డింగ్ మాత్రం ఎస్పెషల్లీ చాలా బాగా పేరు వచ్చింది. సినిమాని అంటే హైయెస్ట్ క్రిటిక్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మెచ్చుకున్నారు ఆ రీ రికార్డింగ్. సో బాగా చేశారని. అండ్ డూయింగ్ అదర్ ప్రాజెక్ట్స్, అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను అగైన్ మళ్ళీ. యా, సో ఆయన అవి చాలా మూవీస్ హిట్స్ కదా. సో అదిరిందయ చంద్రం, టాటా బిర్లా, సో అగైన్ పద్మావతి. సో అదే కాంబినేషన్లో అగైన్ 1 more మూవీ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ 2 more మూవీస్ డూయింగ్. అండ్ ఇవి కాకుండా ప్రైవేట్ వర్క్స్ చాలా చేస్తున్నాను, లైక్ లైట్ అండ్ సౌండ్. ఇప్పుడు శ్రీశైలం లైట్ అండ్ సౌండ్ ప్రాజెక్ట్, అది ఒకసారి చేస్తే 20 years పాటు అక్కడ అలా ప్లే అవుతూనే ఉంటుంది. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో దానికి ఓన్లీ మీరు మ్యూజిక్ డైరెక్టర్, లేకపోతే ఆ సాంగ్ కూడా మీరే రాశారా? పద్మావతి సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. పద్మావతి సాంగ్ మన భాస్కర్ భట్ల గారు రాశారు. భాస్కర్ భట్ల గారా? ఒకసారి ఒక సాంగ్ మేడం, నేను ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ సినిమా. ఓకే. సో భాస్కర్ అప్పుడంతా కూడా భాస్కర్ భట్ల గారి కాంబినేషన్లో చాలా అన్ని హిట్స్ ఎక్కువ. ఒకసారి పద్మావతి. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, తెగ తెగ గుర్తొస్తున్నావే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, తెగ తెగ గుర్తొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీ కోసం ఎళ్ళొస్తానే కరినడకన తిరుపతి. పద్మావతి వసై పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే, తెగ తెగ గుర్తొస్తున్నావే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా శ్రీలేఖ గారు చేసినట్టు ఎవరు చేయలేరని ఒక టాక్ ఉంది. అప్పుడు కొంచెం ఎప్పుడైనా సిచ్యువేషన్ సాంగ్ కానీ, ప్యాథటిక్ సాంగ్ కానీ, ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ, అంటే అలా చెప్తే ఇలా ట్యూన్ చేసేస్తున్నామా అని చెప్పి ఎక్కువగా ఉంది. గొప్ప గొప్ప ఇక్కడ మేడం ఒక యాక్షన్ సీక్వెన్స్ ఎలా అసలు ఒకసారి ప్లీజ్? ఏంటది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తారు అసలు? అది నోటితో చెప్పేది కాదండి, అది మీరు చెప్పగలరు మేడం. అయ్యో లేదు, నోట్తో అలా చెప్పలేం. బట్ అది హోల్ సీక్వెన్స్ కంపోజ్ చేసి అది కీబోర్డ్ ప్లేయర్ దగ్గరికి ఇచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్స్ అంతా పడితేనే యూ కెన్ ఫీల్ దట్. యాక్షన్ సీక్వెన్స్ చెప్పలేం. యాక్షన్ సీక్వెన్స్ మీరు బాగా చెప్తారని చెప్తారు. టన్ 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 నథింగ్ లైక్ దట్. బట్ ఐ కెన్ డూ. అంటే సీన్కి ఎలా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలన్నది అది కూడా రాజాగారి దగ్గర నుంచి నేర్చుకున్నది. ఓ ఇళయరాజా గారు. రీ రికార్డింగ్ అంటే ఆయనే కదండి, ఆయన చేయలేనిది ఏముంది. మీరు లేడీ శివమణి మేడం, మీరు లేడీ శివమణి. లేడీ శివమణియా? ఎందుకలా? నన్ను డ్రమ్స్ రావే. సో డ్రమ్స్ ఆయన చేస్తాడు, మీరు మ్యూజిక్ ఏదైనా చేస్తారు. సీన్ బేసిక్గా సీన్ ఇన్స్పైర్ చేయాలి, సీన్ ఇన్స్పైర్ చేస్తే కెన్ డూ ఎనీథింగ్. మీరు చేసిన వాటిల్లో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఏ సినిమాలో? చాలా ఉన్నాయి చెప్పాలంటే. ధర్మచక్రం నాకు ఇప్పటికీ ఇష్టం. మీరు చూసారు కదా సినిమా? వెంకటేష్ గారు ప్రేమ చుట్టూ గుళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు. అవును. టింగ్ 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 వస్తుంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయిని చూసిందో సపమని మపరి మాసం టు 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 టు. సో అదే పాటనే నేను ఎక్కువ కోరస్ వాడుతుంటాను. బేసిక్గా ఇష్టం హమ్మింగ్స్ కానీ కోరస్ కానీ. అండ్ అది ఇంకా తాజ్మహల్ చెప్పక్కర్లే, మోనికా బేడీ కనపడినప్పుడల్లా అనగానే జనాలకు అర్థమైపోతుంటుంది. నాకు బేసిక్గానే సిగ్నేచర్ ట్యూన్స్ ఎక్కువ వాడడం, అంటే అది నా బ్రాండ్. హైలైట్ అదే నా జనరల్. సినిమా ఎలా ఉందో పక్కన పెట్టేస్తే బయటకు వచ్చిన జనాలకి అదే హమ్ అవ్వాలన్నది నా మెయిన్ మోటివేషన్, అలాగే పెట్టుకుంటాను. అండ్ యాక్షన్ సీక్వెన్స్లో చెప్పాలంటే రీ రికార్డింగ్ శివయ్య, అండ్ ఆపరేషన్ దుర్యోధన ఎక్స్ట్రాడినరీ. ఆపరేషన్ దుర్యోధన మీ దగ్గర నేనే. అందులో పాటలు 2 కానీ ఆ పాట కూడా ఇప్పటికీ
టీవీలో మిడ్ నైట్ మసాలాలో వస్తూ ఉంటుంది. ఆ పాట ఒకటి, ముమైత్ ఖాన్ ఆ పాట ఒకటి, చట్టంలో పాట ఒకటి. ఓకే, చట్టంలో మన జగపతి బాబు గారి సాంగ్ ఒకటి, అది ఈ రెండు వస్తుంటాయి. అండ్ ఇంకా రికార్డింగ్ చెప్పాలి, ప్రేమించు నిజంగా కత్తి మీద సాంగ్ అండి అది. ఒక బ్లైండ్ గర్ల్కి డ్యూయట్ చేయడం అనేది నిజంగా రియల్లీ కష్టం. అండ్ రికార్డింగ్ కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. అండ్ ఇంకా ఇంకా అంటే బాగా ప్రతి ఫ్రేమ్ని ఎంజాయ్ చేసిన మూవీ మూడు ముక్కలాట, రాఘవేంద్ర గారిది. ఓకే, రాఘవేంద్ర గారు కాంబినేషన్లో చేశారండి మూడు ముక్కలాట. సౌందర్య, రాశి, రంభా గారు, జగపతి బాబు కాంబినేషన్. అసలు ఆ సినిమా పండుగ. ఆయన మ్యూజిక్ లో తిట్ట, ఆయన అసలు మెస్మరైజ్ చేయడం అంటే చాలా అసలు అంటే నా సాంగ్ అలా చూసుకుంటుంటే స్క్రీన్ మీద కలర్ఫుల్ గా ఎంత బాగుంటుందో. ఇంతకు ముందు అనుకునేదాన్ని కిరణ్ అనేతో వర్క్ చేసినప్పుడు, నా సాంగ్ కి పూలు పళ్ళు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు వేస్తారు. వేసారా? ఎందుకే ఉన్నాయి. ఫస్ట్ సాంగే సౌందర్య గారితో, వాన కన్యక వలపు కానుక నీ జిగి బిగి తలుకులు వెలుపులు నాకే చాబురాయగా, ఆ సాంగ్ లో చెప్పారు. అయిపోయిన తర్వాత నా సాంగ్స్ కి పడ్డాయి, పక్క 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 నవ్వుకున్నారు. అసలు ఎంత బాగుంటుందో, ఎంత వర్క్ చేయడం చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు నిన్నే కదా ఒప్పుకున్న సినిమా, అప్పుడే అయిపోయింది ఆ కంపోజింగ్ అన్నట్టు ఉంటుంది. భలే ఉండేది. సూపర్ హిట్స్ ఇచ్చారు కదా శ్రీలేఖ గారు, ఎందుకని పెద్ద పెద్ద స్టార్లకు వర్క్ చేయలేదు? అంటే అవకాశం రాలేదంటారా, లేకపోతే మీరే వద్దనుకున్నారా, వాళ్ళ రేంజ్కి నీకు కాదనుకున్నారా? లేదు, అలానే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోను కూడా. బికాస్ ఎటువంటి వర్క్ వచ్చినా, ఎలాంటి హీరో వచ్చినా, ఎలాంటి డైరెక్టర్ వచ్చినా చేయగలననే నమ్మకం నాకు ఉంది. బట్ రావాలండి, ఆపర్చునిటీస్ రావాలి, వస్తే వీకెండ్. ఇప్పుడు ధర్మచక్రం కూడా నేను అడిగి వచ్చింది కాదు, శివయ్య నేను అడిగి వచ్చింది కాదు, మూడు ముక్కలాట నేను అడిగి వచ్చింది కాదు. సో చెప్పాను కదా, లక్. ఐ బిలీవ్ ఇన్ లక్. వెంకటేష్ గారికి వర్క్ చేశారు, జగపతి బాబు గారికి, రాజశేఖర్ గారికి, నాగార్జున గారికి చేయలేదు, చిరంజీవి గారికి లేదు, బాలయ్య బాబుకి లేదు, అప్పుడున్న స్టార్స్ తో చేయలేదు. బట్ మీరున్న టైం ఆల్ ది స్టార్స్, వాళ్ళ ముగ్గురుతో చేయలేదు. రావాలండి, అది చెప్పలేము. అంటే ఆ కాంబినేషన్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో కాంట్ సే. అప్పుడున్న ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు, ఇంకా చిన్న స్టార్స్, ఆ స్టార్స్, ఈ స్టార్స్, లిటిల్ స్టార్స్ అన్ని. సో ఇంకేంటి శ్రీలేఖ గారు, ఇంకేంటి నెక్స్ట్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా, యాజ్ ఏ సింగర్గానే ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా డైరెక్షన్, ప్రొడక్షన్ ఏమైనా ప్లాన్ ఉందా? నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థాట్స్. జస్ట్ ఓన్లీ మ్యూజిక్. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీన్ని హ్యాపీగా ఇంకో కొన్ని మంచి సినిమాలు చేసి ఇంకా లైఫ్ లాంగ్ మిగిలిపోయే పాటలు చేయాలన్నది నా. సో ఒకసారి ధీరసమీరే. ధీరసమీరే యమునా తీరే వసతివనే వనమాలి, గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలితగున రసకేళి, ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా, తెచ్చానురా మెచ్చానురా గీచి నచ్చిన సొగసులు, ధీరసమీరే యమునా తీరే వసతివనే వనమాలియో, గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలితగున రసకేళి. సింగర్స్కి ఏమేమి ఉన్నాయండి? ఇవి తినకూడదు, ఇది తినకూడదు, ఐస్ క్రీమ్ ఒకటి, కూల్ డ్రింక్ ఒకటి? లేదండి, అది ఎవరి హ్యాపీగా తింటాను నేను. అవునా? అది ఎవరి బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళది. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. తినకూడదని రూల్ ఏం లేదు. బేసిక్గానే చల్ల పదార్థం తింటే థ్రోట్ ఎఫెక్ట్ అవుతుంది, అంతే, అది రూల్ అంతే. హ్యాపీగా మీరు ఐస్ క్రీమ్ తిని కొంచెం హాట్ వాటర్ తాగి పాడినట్టు ఏమవుతుంది. సో కమింగ్ టు ఫ్యామిలీ లైఫ్, ఏంటి పెళ్ళికి ఎవరైనా కానీ అబ్బాయి అనే వాళ్ళు అమ్మాయికి చెప్తారు, ఇంకా దట్టు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ చెప్తారు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది వేసుకోకూడదు, అది వేసుకోకూడదు, వాడితో ఉండకూడదు, వీటితో మాట్లాడకూడదు అని. మీరేంటి పెళ్ళి ఏముంది, మీ ఆయనకి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టారంట, ఒక 10-15 రిస్ట్రిక్షన్స్ కావాలంటే పెళ్లి చేసుకో, లేకపోతే లేదని చెప్పేశారంట. ఊరికే సార్ అంటే చెప్తున్నాను కదా, అది నా ప్రొఫెషన్ మీద ఉండే ఇష్టం, ప్యాషన్, అంతే. ఇదే నా ప్రపంచం అండి, ఇది తప్పితే నాకు ఇంకోటి తెలియదు. సో దీన్ని నాకు ఎవరు అడ్డు రాకూడదు, అంతే. లేదండి, అలా అందరికీ కుదరవు, అందరూ పాటించరు, అది సీక్రెట్, అంతే.
సీక్రెట్ నాట్ రివీల్. అంటే నాకు తెలిసింది, నాకు ఎవరో చెప్పారు, భైరవ్ అని ఎవరో చెప్పారు. భైరవ ఎందుకు చెప్తాడు? ఎవరో చెప్పారు నాకు. నువ్వు వెళ్తే ఇంటర్వ్యూలో అడుగు, ఏంటి నేను ఎప్పుడు వచ్చానో ఎప్పుడు వెళ్ళానో నువ్వు అడగకూడదు, నేను ఏ డ్రెస్ వేసుకున్నానో చెప్పకూడదు, ఇంకేదో 2-3 చెప్పాడు నాకు. నేను పొద్దున్నే నిద్రపోయినప్పుడు లేపకూడదు, నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాను. నిజమేనా కాదా? మిగతా భైరవాన్ని అడగడు చెప్తాడు, మిగతా కూడా తన్నే అడగడు. లేదు, నేను కొందన్న పెడదామని. అంతేనండి, అందుకు మించలేవు. అలాంటివే ఏవో అంతే. సో ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ శ్రీలేఖ గారికి. టక్కా చెప్పాలా? టక్క ఒక్క వార్డులో చెప్పండి. రామానాయుడు గారు. దేవుడు. దాసరి గారు. గ్రేట్. ఎంఎం కీరవాణి. స్ట్రిక్ట్ అన్నయ్య. ఎస్ఎస్ రాజమౌళి. క్యూట్ అన్నయ్య. రమా రాజమౌళి. వదినమ్మ అంటే వదినలు అంతే, వదినలు అంతే. వల్లి వదిన సో స్వీట్. ఫైనల్గా శ్రీలేఖ. అది మీరే చెప్పండి, ప్రజలకి వదిలేశాను. అంటే శ్రీలేఖ గారు ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వరు బయట మీడియాలో కానీ ఎక్కడ కూడా. ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్కి ఇలా అడిగితే ఇస్తారు కాబట్టి మాకు పెద్దగా తెలియదు మీ గురించి. సో మీకు ఎంత తెలుసో అదే అనుకోండి మీరు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో చూసారు కదా శ్రీలేఖ. అంటే సరే, శ్రీలేఖ అంటే మంచి అమ్మాయి, గుడ్ గర్ల్. ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? సింగర్స్ కానీ? ఇండస్ట్రీలో నాకు అందరూ ఫ్రెండ్సేనండి, అందరూ హాయ్ అంటే హాయ్. సునీత గారు కానీ అందరూ ఎవ్రీబడి అందరూ కూడా సో టచ్ వుడ్. సో అందరూ నాకు మంచి ఫ్రెండ్సే. అందరితోని వాళ్ళందరూ బాగుంటారు, నేను అందరితోని బాగుంటాను, ఎవరితోని ఇది లేదు. అండ్ బేసిక్గా అంటే నా ఎదురు కూడా అనడం కాదు, సింగర్స్ అందరూ కూడా ఇప్పుడు చాలామంది ఉంటారు ఎదురుగుండా ఒకలాగా పక్కకి వెళ్ళి ఒకలాగా మాట్లాడతారు. బట్ సింగర్స్ అందరూ కూడా చాలా హోల్ హార్టెడ్గా అంటారు. మేడం ఎప్పుడు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఉంటారు. అది కొత్త సింగర్ అవనే పాత సింగర్ అవనే. సో అందరితోని కలిసిపోతారు, వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. నేను అందరితోని ఇప్పుడు వాళ్ళకి కింద కూర్చొని భోజనం చేస్తే నేను కింద కూర్చొని భోజనం చేస్తాను, వాళ్ళు ఏది తింటే నేను అదే తింటా. సో నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను వస్తే అందరూ లేక ఇలాంటి నా ఫీలింగ్స్ ఏం. అందరితోని జోకులు వేస్తా, అందరితోని ఫ్రెండ్లీగా ఉంటా. బట్ మళ్ళీ వర్క్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రిక్ట్. ఈ ఎంఎం అనేది ఎందుకు వచ్చింది మేడం అసలు? ఎంఎం అనేది మణిమేకల శ్రీలేఖ, ఫుల్ నేమ్ అది, ఇట్స్ నాట్ సర్ నేమ్. మరి రాజమౌళి గారికి ఎస్ఎస్ అని వచ్చింది? అది సర్ నేమ్ కాదు, మాది ఎవరిది సర్ నేమ్ పెట్టుకోలే. సర్ నేమ్ అంటే కోడూరి కే. ఓకే, ఓన్లీ కే మీ ఇంటి పేరు. ఎం అంటే మరకతమణి కీరవాణి, మణిమేకల శ్రీలేఖ. ఓకే, మా ఇద్దరికి అలా కలిసి వచ్చి. ఎస్ఎస్ అంటే శ్రీశైల శ్రీరాజమౌళి. ఓకే, అది ఫుల్ నేమ్ అయింది. ఫుల్ నేమ్ అండి. ఓకే ఓకే, ఇంటి ముందు అది యాడ్ అవ్వలేదు అంతే. ఓకే, చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటి అవునండి అవును అని కూడా. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ శ్రీలేఖ గారు. నిజంగా ఎన్నో హిట్స్ ఇచ్చారు, ఇంకా కొన్ని మంచి మంచి హిట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. చాలా అంటే చాలా ప్లెజెంట్గా జరిగింది. సో 1 hour గడిచిపోయిందా అనిపించింది నాకు మీ సాంగ్స్తో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.